హలో అండి, నమస్తే, వామ్ వెల్కమ్ అండి అందరికి, ప్రతి ఒక్కరికి. ఎలా ఉన్నారు అందరూ? ఆల్ హీలీ ఫ్యామిలీస్, వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. ఆ, నా పేరు దాసర్ హరీష్. ఇవాళ మీ యొక్క మన యొక్క జూమ్ మీటింగ్ హోస్ట్ నేనేనండి. అదే కాకుండా మన యొక్క హీలీ కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. ఆ, గత కొన్ని వారాలుగా మనము అన్ని రకాల ట్రైనింగ్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి. బ్లూ యాప్ అని మన డిస్టెన్స్ హీలింగ్ కోసం, అండ్ లాస్ట్ క్లాస్లో అడ్వైజరీ యాప్ ఒకటి, ఇంకొకటి అకాడమీ గురించి కూడా తెలుసుకున్నాము. హీలీ బ్యాక్ ఆఫీస్లో ఉన్న అకాడమీలో ఏమేమి ఉంటుంది, అక్కడ మనకి సబ్జెక్ట్స్ ఏమేమి దొరుకుతాయి, మైక్రో కరెంట్ అంటే ఏంటి, మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఎలా పనిచేస్తాయి, ఆ, ఈ యొక్క డీటెయిలింగ్స్ అనేది మనం తెలుసుకున్నాము. సో జస్ట్ ఐ వుడ్ లైక్ టు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వామ్ వామ్ విషెస్ ఫ్రమ్ మై ఎండ్. ఇక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు. వామ్ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి. త్రినాథ్ గారు, మల్లేష్ గౌడ్ గారు, అంకయ్య గారు, భారతి గారు, హరి గారు, శ్రీహరిరావు గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, రామకృష్ణ గారు, మల్లికార్జునరావు గారు, ప్రసాద్ గారు, ప్రతిమ గారు, పుష్పలత గారు, రాఘవేందర్ రావు గారు, రవిశంకర్ గారు, సత్యదుర్గ, చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ వామ్ వెల్కమ్స్ అయితే నేను చెప్తున్నానండి. అయితే ఈ యొక్క బ్లూ యాప్ గురించి కానీ హీలీ వాడుతున్న మీ అందరికీ వండర్ఫుల్ వామ్ విషెస్ చెప్తున్నాను. ఆ, ఎవరైనా మీకు ఇప్పటివరకు మీరు వాడుతున్న మీ యొక్క ఎక్స్పీరియన్స్, అంటే హీలీ ద్వారా మీరు పొందిన మీ యొక్క అభిప్రాయం కానీ, లేకపోతే యువర్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాతో షేర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అది డిస్టెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే హీలీ టు ప్రోగ్రామ్స్ పరంగా కూడా కావచ్చు. ఎనీవన్ ప్లీజ్ హ్యాండ్ రైజ్, నేను మీకు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. యూ కెన్ యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అస్ అండి. ఎనీవన్ ప్లీజ్. ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ఇంతమందిలో ఇంతవరకు హీలీ ఎవరు వాడట్లేరా? ఒకసారి హాయ్ అని టైప్ చేయండి చాట్ బాక్స్లో ఒకసారి. అందరు యాక్టివ్ ఉన్నారా, లేకపోతే ఫెస్టివల్ మోడ్లో పండగ వేసుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇఫ్ ఎవ్రీవన్ ఆర్ యాక్టివ్, ప్లీజ్ సెండ్ మీ హాయ్ ఇన్ యువర్ చాట్ బాక్స్. ఎవ్వరు లేరా అండి యాక్టివ్గా? ఇంతమంది ఉన్నారు కదండి. త్రినాథ్ గారు, మల్లేష్ గారు, ఎస్ వెరీ గుడ్. ఎన్విబి చారి, శ్రీనివాస్ పొద్దుటూరి, హాయ్. ఒక టూ హాయ్స్ వచ్చాయి. వీళ్ళిద్దరు యాక్టివ్ ఉన్నారు. కళ్యాణ్ గారు, త్రీ త్రీ మెంబర్స్. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రవిశంకర్ గారు హాయ్ చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫోర్ పీపుల్. ప్రసాద్ గారు హాయ్. ఫైవ్ పీపుల్ ఉన్నారు అంతే. ప్రసాద్ గారు, నెక్స్ట్ నెక్స్ట్. నో వన్, నో వన్. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారండి? ఇది మన ట్రైనింగ్ సెషన్, కంప్లీట్లీ ఇంటరాక్షన్ సెషన్ అండి. రాఘవేందర్ రావు గారు హాయ్. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రామకృష్ణ గారు హాయ్ చెప్పారు. వెరీ గుడ్. దిస్ ఇస్ కంప్లీట్లీ ఇంటరాక్షన్ సెషన్ అండి. అంటే నేను ఒక్కరిని మాట్లాడడం కాదు, నాతో పాటు మీరు కూడా ఇంటరాక్టివ్గా ఉంటేనే ఇది మన ట్రైనింగ్ సెషన్ అనేది ప్రొడక్టివ్గా ఉంటుంది. సో యూ షుడ్ బి టు అండ్ ఫ్రో అనమాట. సో ఎనీవన్ హియర్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. రవిశంకర్ గారు, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, అన్నోట్ ఆప్షన్ ఇస్తాను. ఇనిషియేటివ్ ఉండాలండి, స్పోర్టివ్ ఉండాలి. ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటున్నారండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒక్కసారి హాయ్ పెట్టండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హీలీ మెంబర్స్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారు ఇప్పుడు అంటే ఒకసారి హాయ్ పెట్టండి. ఐ థింక్ నో వన్, నో వన్, నో వన్ ఇస్. ఎవరు లేరు అయితే. అందరూ వాడుతున్న వాళ్ళే, అందరూ యూజ్ చేస్తున్న వాళ్ళే. సో యూ హ్యావ్ టు ఓపెన్ అప్. మీరు వాడుతున్న సంగతి, అంటే మీరు వాడుతున్న దానికి రిజల్ట్ ఉందా లేదా అనేది మాకు ఎలా తెలియాలి, టు సపోర్ట్ యూ. ఒక్కరు రాఘవేందర్ రావు గారు ఒక్కరు హాయ్ పెట్టారు. వారొక్కరు కొత్తవారు. మిగతా వారందరూ పాత వాళ్ళే కదండి. బ్లూ యాప్ ఎంతమంది వాడుతున్నారండి? బ్లూ యాప్ డిస్టెన్స్ హీలింగ్ ఎంతమంది వాడుతున్నారు? ఎస్ అని టైప్ చేయండి ఒకసారి చాట్ బాక్స్లో. ఎస్. వెంకటేష్ కొప్పులు హాయ్ పెట్టారు. వెరీ గుడ్. బ్లూ యాప్ డిస్టెన్స్ హీలింగ్ అనే ఒక, ఎస్. ప్రసాద్ గారు ఎస్. నెక్స్ట్ ఇంకా రవిశంకర్ గారు ఎస్. ఓకే. ఎనీవన్ ఇద్దరే వాడుతున్నారండి?
మనము సెషన్ ప్రొడక్టివ్ తీసుకెళ్ళాలి అంటే ఇంటరాక్షన్ సెషన్ అనేది చాలా అవసరం అండి. అంటే మీరు మీ యొక్క రెస్పాన్స్ అనేది ఉండాలి. ఇవాళ మనకి మేజర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉండబోతుంది. మీరు ఓపెన్ అయిపోయి మీకున్న డౌట్స్ కానీ మీకున్న ఆ, ఎటువంటి సందేహాలైనా కూడా మీరు అడగొచ్చు. టెక్నికల్గా క్లియర్ చేయడానికి నేనున్నాను. సబ్జెక్ట్ పరంగా, ఈ యొక్క సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా క్లియర్ చేయడానికి మనతో పాటు మన గెస్ట్ స్పీకర్ మనతో ఉంటారు. సో మల్లేష్ గౌడ్ గారు హాయ్ పెట్టారు. ఎస్, నేను కూడా వాడుతున్నాను. శ్రీనివాస్ గారు వావ్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు వాడుతున్న వాళ్ళు మీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి కదా అండి. యూ హ్యావ్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు మీకు అడగండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. యా, మల్లికార్జునరావు గారు హాయ్ పెట్టారు. సో లెట్ us గో ఇన్ టు ది సెషన్ డైరెక్ట్లీ. నేను బ్లూ యాప్ ఒకసారి మీకు చూపిస్తాను. డిస్టెన్స్ హీలింగ్ అనేది ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. బట్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ముందుకు రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరము పాత వాళ్ళమే, కొత్త వాళ్ళమే ఎవరు కాదు. ఒక్కరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హీలీ మెంబర్స్. సో మీరు హీలీ టూ యాప్ వాడుతున్నా లేకపోతే డిస్టెన్స్ వాడుతున్నా కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోకపోతే ఏ సబ్జెక్ట్ ఎంతవరకు ఏం చెప్పాలి, నెక్స్ట్ అజెండా ఏంటి అనేది మాకు కూడా అర్థం కావాలి. కాబట్టి యూ హ్యావ్ టు బీ, అంటే మీరు మీ ఒపీనియన్ కానీ లేకపోతే ఆ, మీ అండర్స్టాండింగ్ని మాతో షేర్ చేసుకుంటేనే వీ కెన్ గివ్ ఎ బెటర్ ఇన్ రిటర్న్ అనమాట. బెటర్ నాలెడ్జ్ కానీ బెటర్ సెషన్ కానీ మేము మీ వరకు తీసుకురాగలుగుతాం. సో దిస్ థర్స్డేస్, ఎస్పెషల్లీ థర్స్డేస్ అంటే మన ఈ గురువారాలు మనకి జరగబోయే ఈ జూమ్ మీటింగ్స్ అయితే కంప్లీట్లీ ట్రైనింగ్ సెషన్ ఏనండి. ట్రైనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజ్ చేస్తున్న వాళ్ళు మీ యొక్క అండర్స్టాండింగ్ విత్ హీలీ ఎలా ఉంది, లేకపోతే మీరు వాడే విధానం ఎలా ఉంది, ఏ విధంగా వాడితే ఎన్ని రకాల ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, లేకపోతే ఏ విధంగా వాడచ్చు, ఎంతమంది వాడచ్చు, ఎలా వాడచ్చు అనేది క్లిస్ట్ అండ్ క్లియర్గా మనం తెలుసుకుంటాం అనమాట ఈ యొక్క గురువారం అంటే ఈ యొక్క థర్స్డే సెషన్లో. సో యూ షుడ్ బి, అంటే మీరు అందరూ యాక్టివ్గా ఉండి మీరందరూ ఎస్, శ్రీలేఖ గారు ఐ వాంట్ టు షేర్ అన్నారు. వావ్, ఇట్స్ డైరింగ్ అండ్ డాషింగ్ లేడీ అని నేను చెప్తానండి. శ్రీలేఖ గారు, శ్రీకళ గారు, మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. హలో అండి. మ్యామ్ యూ కెన్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా ప్లీజ్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినపడుతుందండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ మ్యామ్. ఇంతమందిలో మీరు స్టెప్ తీసుకొని ముందుకు వచ్చారు. మై వార్మ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ యూ. ఎస్ ప్లీజ్ గో హెడ్. యా అండి. మేము త్రీ ఇయర్స్ అయింది హీలీ తీసుకొని, బట్ కంటిన్యూ నాకు ఉన్న స్ట్రెస్ వల్ల ఏంటంటే బ్లాటింగ్ వచ్చింది అనమాట. సరిగా ఆరకపోవడం అట్లాగా అనిపిస్తా ఉంది. ఒకరోజు ఒక నైట్ మా పాప గొడవ చేస్తుంటే తనకి కాఫీ ఇచ్చి నేను కొంచెం తాగాను. నాకు పడదని తెలియదు కాఫీ. నేను జస్ట్ ఒక కప్ ఆఫ్ మిల్క్ లో కొంచెం పౌడర్ వేసుకొని కలుపుకొని తాగేసిన తర్వాత నైట్ అంతా అసలు పొట్ట మీద ఉంది. ఇక బాగా అసలు ఇక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిద్దాం అన్న సివియర్ గా ఉందన్నమాట. టక హీలీ తీసుకొని స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే ఇక్కడ మెరిడియన్స్ లో ప్రోస్టేట్ చూపిస్తాను అనుకో, ఉంటుంది కండి. ప్రోస్టేట్ చూపిస్తుంది. అటు మ్యాగ్హీలీలోనేమో డైజెషన్, మ్యాగ్హీలీలో కూడా ప్రోస్టేట్ చూపిస్తుంది. ఇక అని చెప్పి ఈ రెండిట్లో ప్రోస్టేట్ చూపిస్తుంది ఎక్కువ అని చెప్పేసి ఆ రెండు పెట్టాను, హీలీలోది మ్యాగ్హీలీలోది. రెండు ప్రోగ్రామ్స్ పెట్టాక ఇక లూజ్ మోషన్స్ ఆగిపోయినాయండి. ఎట్లాగా నాకు ఇప్పటికి 2-3 టైమ్స్ అయ్యింది ఫుడ్ వల్ల ప్రాబ్లం వచ్చి. 2-3 టైమ్స్ నేను అసలు ఏ మెడిసిన్ వేసుకోలేదు. హీలీ పెట్టుకున్నప్పుడు పోయింది అనమాట. ఇట్లా స్కాన్ చేసి పెట్టుకున్నప్పుడు. మొన్న ఈ వీక్ లో కూడా అలాగే జరిగింది. హీలీలో ఏవి ప్రయారిటీలో చూపిస్తుందో చూసి దానికి సంబంధించి పెట్టుకున్నాను అనమాట. అదంటే నా టెస్ట్ మనీ అది. చాలా మా పాపకి అయితే ఒకసారి ఫింగర్ మీద
జెట్ లాగా వచ్చింది అనమాట. ఓకే. అది 4-5 రోజులు తగ్గలేదు. తను అంత వాటర్ తాగితే నేను పెట్టలేదు హీలి. బట్ చూపిస్తాను ప్రోగ్రామ్. సరే అని చెప్పి ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టాను, నెక్స్ట్ రోజు తగ్గిపోయింది. చాలా చాలా మల్లేష్ గారి వల్ల కానీ నాకు చాలా 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 హెల్ప్ చేసిందండి నా లైఫ్ లో మాత్రం. అంటే ఇంకా మనమే సరిగా రోజు సరిగా వాడుకోం కానీ చాలా యూస్ఫుల్ డివైస్ మాత్రం. ఇంకెంతేనా టెస్ట్ మనీ అయితే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫార్వర్డ్. మీరు ముందుకు వచ్చి చెప్పారు, అద్భుతం. థ్యాంక్స్ అలాట్. హీలీ అనేది ఒక చిన్న నార్మల్ బేసిక్ ప్రోడక్ట్ కాదండి, లేకపోతే ఏదో కొని పక్కన పెట్టుకునేంత సింపుల్ ప్రోడక్ట్ కాదు. దిస్ ఇస్ చాలాసార్లు డాక్టర్ గారే మనతో అన్నారు, ఇట్స్ అ డివైన్ ప్రోడక్ట్ అని. ఇది అంత ఈజీ సబ్జెక్ట్, ఈజీ ప్రోడక్ట్ అయితే కాదు. కాకపోతే చాలా సింప్లిఫై చేసి ఉంది, చాలా ఈజీ టు అండర్స్టాండ్. మనకి చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, కొంచెం మనము ఇంట్రెస్ట్ పెడితే చాలు. అండ్ ఒకే పర్టికులర్ థింగ్కి, ఒక పర్టికులర్ విషయానికి మాత్రమే కాదండి, వీ క్యాన్ యూజ్ మల్టిపుల్ వేస్. చాలా రకాలుగా హీలింగ్ వాడుకోవచ్చు మనం. అది ఏ విధంగా వాడుకోవచ్చు ఏంటి అనే దానికి మీరు ఈ థర్స్డే సెషన్ అనేది మ్యాండేటరీగా మీరు అటెండ్ అవుతూ మీ ఒపీనియన్, ఇప్పుడు తను ముందుకు వచ్చారు, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాగే మీరు ముందుకు వస్తూ మీరు వాడింది ఎలా ఉంది ఏంటి అనేది మాతో షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే యూ హ్యావ్ టు కంపల్సరీగా మీరు అడగాలండి, మ్యాండేటరీగా అడిగితేనే టూ వే సబ్జెక్ట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. మీకు ఏ రకమైన సందేహాలు వస్తున్నాయి, టెక్నికల్గా కానీ, సైన్స్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ క్లియర్ చేయడానికి మేము ఉన్నాము. ఎస్పెషల్లీ వీ హ్యావ్ వండర్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు మనతో, లీడర్స్ ఉన్నారు. సో వీ కెన్ డిస్కస్ అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ ఒక్కరు అప్పల్ స్వామి గారు ఒక్కరు హ్యాండ్ రైజ్ చేశారు. నాకు ఒకడు ఎస్, లాస్ట్కి వన్స్ ఐ కాల్ డాక్టర్, అంటే మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ ఇవాళ నేను తనని పిలిచిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం. సో జస్ట్ ఎస్, థ్యాంక్ యూ మ్యామ్ శ్రీకళ గారు, థ్యాంక్ యూ. ఎస్, అప్పల్ స్వామి గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, యూ క్యాన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ సార్ హరీష్ గారు. సార్ వెరీ గుడ్ ఈవినింగ్. నిన్న వినాయక చవితి కూడా మేము చక్కగా మనం మ్యాగీ హీలిని వినాయకుడి ముందు పెట్టుకుని పూజ చేస్తున్నాం సార్. ఎస్, మ్యాగీ హీలిలోని కోహరెన్స్ ప్రోగ్రామ్ పెట్టాను. వ్రతం చేసుకునే టైంలోనే కోహరెన్స్ పెట్టుకుని పూజ గదిలో పెట్టుకుని నిన్న పూజ చేసుకున్నాను. వెరీ గుడ్, సూపర్. అంటే మనకి కాన్సన్ట్రేషన్ బాగుంటుందని చెప్పి కోహరెన్స్ పెట్టాను సార్. వండర్ఫుల్. ఇంట్లో కూడా పెట్టానండి. నెక్స్ట్ వేళ నేను హ్యాండ్ చేయడానికి కారణం ఏంటంటే, డాక్టర్ గారు లాస్ట్ మంత్ మాట ఇచ్చారు, ఈ మంత్ లో ఖచ్చితంగా రాజమండ్రి స్టేషన్ ట్రైనింగ్ పెడదామని. ఎదురు చూస్తున్నాం సార్, కళ్ళు కాయలు కాసేలాగా. మాకేంటంటే మాకు ట్రైనింగ్ పడింది అనుకోండి, కొంచెం నాలెడ్జ్ మేము గెయిన్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ నేను తయారు చేస్తాను సార్. ఎందుకంటే యూజర్స్ నేను తయారు చేస్తాను. ఫస్ట్ నాకు నాలెడ్జ్ కావాలి, అందుకని నేను ఏంటంటే తాపత్రయపడేది. కొంతమంది శ్రీధర్ గారు, నేను అందరం కూడా నేర్చుకోవాలని, ట్రైనింగ్ లో ఉండాలని. ఇది 10 మందికి చేరవేసి మనం ఈ జూమ్ మీటింగ్ 30 మంది కాదు సార్, 3000 మంది ఇలా చేయాలని సంకల్పం మాది. వండర్ఫుల్ సార్, తప్పకుండా మనం చేద్దాం, మనం కృషి చేద్దాం దానికోసం. ఒక హ్యాండ్ ఎందుకంటే మీరన్నట్టుగా నెంబర్ ఆఫ్ వేస్ లో ఇది వర్క్ చేస్తుందని మనకు తెలిసింది. తెలిసిన దాన్ని మనం 10 మందికి చెప్పాలంటే కూడా ముందు మనకే స్టార్టింగ్ బాగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీలాగా కొద్ది గొప్ప మాకు నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, మేమే తరువుగా ఇక్కడ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాం ముందుకి. ఖచ్చితంగా మనం ఒక సెషన్ పెట్టామంటే 100 మంది కాదు, 1000 మంది వచ్చేలా ఉండాలి. ఇవాళ 5 ఇన్వైట్ చేసాను సార్, ఒక్కరు రాలేదు. ఫోన్లు చేస్తున్నాను, అలా చేసుకోవడం సరిపోతుంది తప్పించి ఆ ఇంట్రెస్ట్ కలిగించేలా మనం చేసాం అనుకోండి అవుతుందండి. సంకల్పం అయితే చేశాను సార్, ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాలి మనం. అందుకని ఏంటంటే డాక్టర్ గారి ప్రోగ్రామ్ కోసం నేను ఇవాళ శాంటర్ చేశాను వాళ్ళని. డెఫినెట్గా సార్, డెఫినెట్గా విల్ ఇన్ఫార్మ్. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా లాస్ట్ లో సెషన్ లో మనం తీసుకుందాము. మీ యొక్క ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ మనం డిస్కస్ చేద్దాము తప్పకుండా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళకి మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ డాక్టర్ రవినారాయణ గారు
సార్ని నేను మన యొక్క సెషన్కి ఇన్వైట్ చేస్తున్నానండి. ఫర్ టుడేస్ వండర్ఫుల్ నాలెడ్జ్ ఆర్ వాట్ ఎవర్ ద స్పీకర్ చాయిస్ సార్కే ఇస్తున్నాము. సో ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ సార్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్. థ్యాంక్ యూ హరీష్ గారు. గుడ్ థ్యాంక్ యూ ఈవినింగ్ సార్. అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ దిస్ వండర్ఫుల్ థర్స్డే ఫ్రీక్వెన్సీ థర్స్డేస్ కి. సో అప్పల్ స్వామి గారు చెప్పిన వర్డ్ వింటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ వండర్ఫుల్ అద్భుతమైన ఈ ఫ్రీక్వెన్సీస్ ని ప్రతి ఇంటికి చేర్చాలి. 30 మంది కాదు 3,000 మంది అన్నారు. నన్ను అడిగితే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో హీలీ ఈ డివైస్ టెక్నాలజీలో ఉండబోతున్నారండి. గ్యారంటీ చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ మన ముందుకి రాబోతుంది. మంచి గుడ్ న్యూస్ మీ అందరికి చెప్తూ నేను ఈ వినాయక చవితి శుభాకాంక్షలు ఫస్ట్ మీ అందరికి చెప్తున్నాను. వినాయక చవితి మీ అందరికి శుభాకాంక్షలు అండి. నిన్న మనం వినాయకుడిని తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా నేను హారతి పూజ చేసుకొని వచ్చి మేము మళ్ళీ మీతో అటెండ్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, ఎందుకు ఈ టెక్నాలజీ ప్రతి ఇంటికి రాబోతుందని దానికి ఒక చిన్న ఎవిడెన్స్, ఒక అద్భుతమైన టెక్నాలజీ హీలీ వాళ్ళు మనకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారండి. ఆ టెక్నాలజీ ఏంటంటే, ఎందుకంటే మేము టైం వేవర్ ప్రాక్టీషనర్ గా ఉంటూ దీంట్లో ఎన్ని రకాల ఇన్వెన్షన్స్, ఎన్ని రకాల ఆప్షన్స్ మనకు రాబోతున్నాయి అనేది తెలిస్తే మనము ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క అంటే 9,70,000 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి. అంటే అప్పల్లి స్వామి గారు ఏదైతే వర్డ్ చెప్పారో దాన్ని నేను నిరూపిస్తున్నాను అనమాట. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి, ప్రపంచంలో ప్రతి ఇంట్లో ఉండాల్సి వస్తుంది అనే దానికి ఒక చిన్న మచ్చటూనిక అంటే ఒక చిన్న ఇన్వెన్షన్ రాబోతుందని చెప్తున్నానండి. ఆ ఇన్వెన్షన్ ఏంటంటే, ఒక బాడీ మీద ఒక డివైస్ ని సేమ్ హీలీలో, ఇప్పుడు మనకి హీలీ ఉంది, మ్యాగీలు ఉంది, తర్వాత కాయిల్ ఉంది, కాయిల్తో పాటు ఇంకొక యాక్సరీ హైవేవ్ మనకు లాంచ్ చేశారు. అది కాకుండా ఇంకొక డివైస్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఆ డివైస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, నిజంగా మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ డివైస్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే, ఒక బాడీ మీద ఆ డివైస్ పెట్టి, ఇప్పుడు ప్రస్తుతానికి మన కంప్యూటర్ మీద ఉన్నాం, లేదా చేతితో ల్యాప్టాప్ పట్టుకున్నాం, లేదా మొబైల్ పట్టుకున్నాం. ఓకే, షార్ట్ కట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చేతిలో మీరు మొబైల్ పట్టుకుంటారు, పెట్టుకొని ఆ డివైస్ని బాడీ పెట్టుకుంటారు. పెట్టుకోగానే మీ బాడీలో ఎంత రేడియేషన్ ఉంది ఈ టైంలో అనేది అది మీటర్ రీడింగ్ ఇస్తుంది. మొబైల్ చేతిలోంచి పక్క పెట్టగానే ఆ రీడింగ్ మీకు ఆటోమేటిక్గా ఎంత తగ్గాలో అంత తగ్గి చూపిస్తుంది. అంటే మొత్తం జీరో కాదు, ఎందుకంటే వేరే రేడియేషన్స్ కూడా మన బాడీ మీద ఉంటాయి కాబట్టి. చేతిలో పట్టుకుంటే ఎంత రేడియేషన్, చేతిలో తీస్తే ఎంత రేడియేషన్, ప్రాక్టికల్ మీరు చూడొచ్చు. ఎలా ఉందండి వినడానికి? అద్భుతం. రెండోది, మళ్ళీ దాంట్లో ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట, యాంటీ రేడియేషన్ ప్రోగ్రామ్. దాన్ని మన బాడీ మీద రన్ చేస్తాం. రన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే మొబైల్ చేతిలో పట్టుకుంటాం. ఓకే అండి, మొబైల్ చేతిలో పట్టుకుంటే అప్పుడు రేడియేషన్ ఎంత ఉంది అంటే, మొబైల్ యొక్క రేడియేషన్ ఎంత ఉంది ఫస్ట్ చూస్తాము. ప్రోగ్రామ్ అయిన తర్వాత మొబైల్ రేడియేషన్ మన బాడీ మీద ఎంత ఉందంటే మళ్ళీ తగ్గి చూపిస్తుందండి. అట్లా రెగ్యులర్గా మనం రన్ చేసుకుంటే ఆ రేడియేషన్ అనేది ఎప్పుడు మన బాడీలో ఉండకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లా మొబైలే కాదండి, ఎగ్జాంపుల్ ఒకటే చెప్పాను. మన టీవీ, మన ఫ్రిడ్జ్, మన మొబైల్స్, మన తర్వాత ల్యాప్టాప్స్, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఎవరైతే పనిచేస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది, ప్రతి ఒక్కరూ ఆ డివైస్ని కొని తీరుతారండి. కొనాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. అయ్యా చూసినా కూడా నువ్వు నమ్మకపోతే ఇంకా నిన్ను ఎవరు ఏమనుకోవచ్చు, నేను సఫర్ అవుతుంటే ఏం చేసుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు అని చెప్పవచ్చు అండి. అంత ప్రాక్టికల్ టెక్నాలజీస్, అంత ప్రాక్టికల్ అద్భుతాలు ఈ హీలీ ఫ్రీక్వెన్సీ ద్వారా మనకు అందబోతున్నాయి. ఇది ఇంకా బిగినింగ్ అండి. 230 ప్రోగ్రామ్స్కి ఇంకా మనకు అర్థం కాని వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు, కొని వాడని వాళ్ళు, కొనాలా వద్దా అని ఆలోచించేవాళ్ళు, మనకెందుకులే అని వదిలేసేవాళ్ళు ఇంతమంది తయారయ్యారండి. కానీ రేపు ఎలాంటి చెక్ ఫ్రీక్వెన్సీలో ఉందంటే, ఏ కేటగిరీలో కూడా ఏ ఒక్కరు కూడా ఈ టెక్నాలజీ నాకు వద్దు, నాది కాదు అనుకునే పరిస్థితి మాత్రం ఉండదండి. టేక్ గ్రాంటెడ్. అలాంటి అద్భుతమైన ఇన్వెన్షన్స్ ఇంకా మన ముందుకు ఎన్నో రాబోతున్నాయండి. అగ్రికల్చర్ ఫీల్డ్లో రాబోతున్నాయి, వాటర్ ఫీల్డ్లో రాబోతున్నాయి, ఎయిర్ ఫీల్డ్లో రాబోతున్నాయి. చాలా అద్భుతాలు మనం చూడబోతున్నామండి ఫ్రీక్వెన్సీ ద్వారా.
ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందంటే మొబైల్ ఎంత కామన్ అయిపోయిందో, నేను మీటింగ్లలో కూడా నేను చెప్తుంటాను, మొబైల్ ఎంత కామన్ అయిపోయిందో హీలీ కూడా ప్రతి ఇంట్లో అంతే కామన్ అవుతుంది. ప్రతి వ్యక్తి దగ్గర హీలీ ఉంటుంది. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇది మన హీలీ అద్భుతం, ఫ్రీక్వెన్సీ యొక్క గొప్పతనం. అందుకే నేను ప్రతిసారి గుర్తు చేస్తాను, 236 రకాల ప్రోగ్రామ్స్కే మనం ఇలా ఉంటే 9,60,000 ప్రోగ్రామ్స్, 9,60,000 ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఫీల్డ్స్ కవర్ కావాల్సి ఉంది, ఎంత మనం ఇన్వెన్షన్స్ చూడబోతున్నాం అనే దానికి ఇది ఒక మచ్చు తునక, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, అలాంటి ఫ్రీక్వెన్సీలో మనం ఉండడం, మనకు తెలవడం, మనం నిజంగా అదృష్టవంతులు అని చెప్తాం. ఇవాళ ఒక పెద్ద ఆయన వస్తే ఒకటే చెప్పాను, ఇలి కొనుక్కోవడం ఒక అదృష్టం, ఇలి వాడడం ఇంకా అద్భుతం. ఎందుకంటే మనకు ఇంత ఈజీగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం, ఎటువంటి సర్జరీస్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా, ఎటువంటి సఫరింగ్ లేకుండా అద్భుతంగా మన బాడీని కాపాడుకునే రోజులు వస్తే, ఒక బటన్ నొక్కి బీపీ, ఒక బటన్ నొక్కి షుగర్, ఒక బటన్ నొక్కి థైరాయిడ్, ఒక బటన్ నొక్కి స్ట్రెస్ రిలీజ్ చేసుకోగనే రోజులు వస్తే ఎలా ఉంటుందో సాధించుకోండి. అలాంటి అద్భుతమే మన హీలీ అండి. సో కమింగ్ టు ఈరోజు టాపిక్. సో ఈరోజు టాపిక్ క్వశ్చనింగ్ ఆన్సర్స్ అని హరీష్ గారు అనౌన్స్ చేశారు. కాబట్టి ఈరోజు మీరు క్వశ్చన్స్, మీకుండే డౌట్స్, మీకుండే రకరకాల క్వశ్చన్స్ మీరు అడగొచ్చండి. అటు టెక్నికల్ కానీ, సైంటిఫిక్ కానీ, లేదా మీ హెల్త్కి సంబంధించిన సఫరింగ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, దాని రిజల్ట్స్ వచ్చినా పర్వాలేదు అడగండి, రిజల్ట్ రాకున్నా పర్వాలేదు అడగండి, టెన్షన్ ఏం లేదండి. ఎందుకంటే ప్రోగ్రామ్స్ నేను కరెక్ట్గా మీకు సజెస్ట్ చేయడానికి కానీ, కరెక్ట్గా మీకు మళ్ళీ డైరెక్షన్లోకి తీసుకురావడానికి కానీ నాకు హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ మన ఆధ్యాత్మిక అద్భుతాల్లో ఈరోజు మనము ఈ వినాయక చవితి అనే ఫెస్టివల్ని మనం అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నిజంగా నాకు ఓసారి చాలా అద్భుతం అనిపిస్తుందండి మన సనాతన ధర్మం. నిజంగా మన సనాతన ధర్మంలో ఈ వినాయకుని చవితికి ఉన్న ఇంపార్టెన్స్ వచ్చేసి, బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి మట్టి వినాయకుడు. అంటే ఈ వినాయకుని విగ్రహం అనేది యాక్చువల్గా అయితే మట్టితో తయారు చేయాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవన్నీ వాడకూడదు. సో ముఖ్యంగా ఏంటంటే చెరువులో నుంచి మట్టి తీసి ఆ మట్టితో తయారు చేయాలి. తద్వారా మనం ఏం చేస్తామంటే పూడిక తీసినట్టు లెక్క అండి. అది ఫస్ట్ స్టెప్. రెండోది, మన రకరకాల గ్రీన్స్, ఆల్మోస్ట్ 21 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మనం వాడుతాము పూజలో. ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ ప్లాంట్స్ మనం వాడకము ప్లస్ దాంట్లో ఉన్న ఔషధ గుణాలు, వాటిని మనం వాడుకోవడం వల్ల మనకు వచ్చే అద్భుతమైన ఆరోగ్య సొల్యూషన్స్ దాంట్లో దాగి ఉన్నాయి. వాటిని వాడి రిజల్ట్స్ కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. అదొక అద్భుతము. తర్వాత సామూహికంగా ఒక సొసైటీలో అందరం కలిసి సామూహికంగా కులమత భేదాలు లేకుండా, ఏజ్ ఫ్యాక్టర్స్ లేకుండా ప్రతి ఒక్కరు కలిసి ఒక సెలబ్రేషన్ లాగా చేసుకోవడం వలన ఒక అద్భుతమైన హార్మోనీ, ఫ్యామిలీలో హార్మోనీ కానివ్వండి, సొసైటీలో ఒక హార్మోనీ కానీ డెవలప్ చేసే ఫెస్టివల్గా మాట్లాడుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా మనం చేయడమే కాకుండా మన పిల్లలకు ఇది ఒక అలవాటు లాగా, ఒక జస్ట్ ఈజీగా కనెక్ట్ చేయడానికి, మన పిల్లల్ని కనెక్ట్ చేసుకోవడానికి ఈ ఫెస్టివల్ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే వినాయకుడు అనగానే పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు, ఒక ఎలిఫెంట్ ఉండడం వల్ల కానివ్వండి. ప్లస్ ఈజీ గాడ్, వెరీ ఈజీ టు కనెక్ట్ టు ద, ఈజీగా గుర్తుండడము, ఈజీ కనెక్ట్ అవ్వడం వల్ల తొందరగా సింక్ అవుతారు. తద్వారా వాళ్ళు ఈ స్పిరిచువాలిటీకి దగ్గర అవ్వడానికి ఒక మంచి బ్రిడ్జ్గా ఈ ఫెస్టివల్ అనేది మనకి పనికొస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నెన్నో అద్భుతమైన అద్భుతాలు మన ఈ వినాయక చవితి రోజు, వినాయక ఫెస్టివల్లో సెలబ్రేషన్స్లో మనం అందరం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అండ్ వండర్ఫుల్ వైబ్స్ విత్ భజనలు అనుకోండి, కీర్తనలు అనుకోండి, రకరకాల కల్చర్ యాక్టివిటీస్ అనుకోండి, ఈ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చేసి అద్భుతంగా మనం ఎనర్జీస్ని రైజ్ చేసుకొని ఆ ఎనర్జీస్ని మనం వాడుకోవడానికి ఇది అద్భుతమైన ఫెస్టివల్ అండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ, మీరందరూ జాయిన్ అయినందుకు. ఓవర్ టు క్వశ్చనింగ్ ఆన్సర్స్. లెట్ us start with ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎస్ sir. Thank you for your wonderful knowledge sharing with us, sir. Thank you very much. హిమావత్ గారు అడుగుతున్నారండి, ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఈజ్ దేర్ కదా డాక్టర్ గారు ఫర్ రేడియేషన్ అని అడుగుతున్నారండి.
ఎస్, ఆల్రెడీ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ ఉందండి. అట్లా అన్ని ప్రోగ్రామ్స్ ఇండివిజువల్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ని బయటికి తీసుకురావడానికి, దాన్ని ఎఫెక్టివ్ గా యూజ్ చేయించడానికి, దాని యొక్క రిజల్ట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కంపెనీ కొత్తగా ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ని లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈలి కొనుక్కున్న వాళ్ళు అది కొనాల్సిన పని లేదు. కాకపోతే ఎవరైనా టెస్ట్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి నిజంగా రేడియేషన్ ఉందా లేదా, లేదా రేడియేషన్ ని ఆఫ్టర్ యూజింగ్ ప్రోగ్రామ్ ఎంత తగ్గింది చూసుకోవడానికి మాత్రం ఆ గ్యాడ్జెట్ వండర్ఫుల్ గా హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రవిశంకర్ గారు మనతో పాటు ఉన్నారండి. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ రవిశంకర్ గారు, బాగున్నారా? వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు కూడా అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హీలీ హైవే తెచ్చిచ్చాను సార్. వాడుతున్నాం దాన్ని. యాక్చువల్గా 40% మినిమం స్టార్టింగ్ అని ఇచ్చాడు దాంట్లో. ఇది మన హైవేలో దీన్ని పెడతాం కదా సార్, హైవేలో. ఇంటెన్సిటీ అది ఇంటెన్సిటీ 40% కన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు అండి. 40% మినిమం పెట్టాల్సిందేనండి అది. అంటే బేసిక్ గా ఏమవుతుందంటే, అంటే మేము ఎక్కువ వరకు రిజల్ట్ చూసింది ఎక్కడ అంటే, మనకి వేవ్ అనేది మామూలుగా కాయిల్ తో అయితే 30% లో వస్తుంది. అవునండి. ఈ హైవేలో 40% కి మీకు వేవ్ స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఇంకో 10% ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎంత వేవ్ ఎక్కడైతే మీకు వేవ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇంకొక 10% ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది అన్ని పేజెస్ కి అది డైరెక్ట్ కాయిల్ టైప్ లో వాడేసుకోవచ్చు అండి. మనకు వైర్స్ కాయిల్ బదులు వాడుకోవచ్చు అలాగా. లేదండి, అన్ని ఏ ప్రోగ్రామ్ కైనా దీన్ని డైరెక్ట్ గా వాడుకోవచ్చు. సపరేట్ గా కాయిల్ కానీ సపరేట్ గా వైర్లు కానీ అవసరం లేదండి. వైర్లకు కాయిల్ కి ఇది అతీతం అండి. ఇది యాక్చువల్గా బేసిక్ గా కొంచెం డిఫరెన్స్ చెప్తానండి. వైర్ ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఎలక్ట్రో వేవ్స్, మైక్రో కరెంట్ విత్ ఫ్రీక్వెన్సీస్ డైరెక్ట్ వైర్ ద్వారా మన బాడీలోకి వెళ్తాయండి. ఇది వైర్ తో ఉండే బెనిఫిట్. ఇదేమో రిమోట్ కి వెళ్తుంది. కాకపోతే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే తల భాగం నుంచి పాదం వరకు ఏ పార్ట్ లో అయినా మనం మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ చెక్ చేస్తే ఆ ప్రోగ్రామ్ మనం రన్ చేసే టైంలో ఎక్కడ చెక్ చేసినా అంతే ఫ్రీక్వెన్సీ, అంతే మైక్రో కరెంట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అది ఈ పర్టికులర్ డివైస్ లో ఉండే గొప్పతనం అన్నమాట. రిజల్ట్ కూడా జనరల్ గా కన్నా కొద్దిగా స్పీడ్ గా ఉందండి. ఉంటుందండి, ఎక్సలెంట్. ఎందుకంటే హీలీ అనే దానికి ఇది ఒక టర్బో అని చెప్తారండి. కంపెనీ వాళ్ళే దీన్ని ఒక టర్బో కింద అనౌన్స్ చేశారు. అంటే హీలీ బిజినెస్ ఇప్పటివరకు జరిగిన బిజినెస్ వేరు, ఇప్పటివరకు జరిగిన సేల్స్ వేరు, ఇప్పుడు జరగబోయే సేల్స్ బిజినెస్ వేరండి. ఓకే సార్. అది రిజల్ట్ మాత్రం కొద్దిగా స్పీడ్ కనపడుతుంది సార్. డిఫరెన్స్ అయితే కనపడింది ఖచ్చితంగా 100%. ఇమ్మీడియట్ గా తెలుస్తుంది. సెల్ వేవ్, మైండ్ వేవ్ అదొక ప్రోగ్రామ్ మార్నింగ్ ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ కింద పెట్టుకుని వాడుతాం సార్. అంటే టెస్టింగ్ పీరియడ్ లాగా. అంటే ఏది ఎఫెక్టివ్ గా మనకి పనిచేస్తుంది. మన ఫస్ట్ గోల్డ్ సైకిల్ లో ప్రోటోకాల్ వాడాం కదండి, ఆ టైప్ లో మార్నింగ్ సెల్ వేవ్ పెట్టుకుంటున్నాం, ఈవినింగ్ మైండ్ వేవ్ పెట్టుకుంటున్నాము. అంటే రిలాక్సేషన్ మోడ్ లో పనిచేస్తుంది కదా మైండ్ వేవ్. అలా 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 డిజైన్ చేసుకోండి. అది అలా వాడచ్చు కదా ప్రస్తుతానికి. ఎస్, వాడుకోవచ్చు అండి. రవి గారు, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ అంటే మన వాళ్ళందరికీ తెలియడానికి అడుగుతున్నాను. ఇప్పుడు మీరు వైర్ కూడా వాడి ఉన్నారు, ప్లస్ కాయిల్ కూడా వాడి ఉన్నారు, ప్లస్ హైవే కూడా వాడుతున్నారని చెప్తున్నారు. సో హైవే అనేది కంపల్సరీగా అందరు తీసుకుంటే మంచిదా కాదా? మీ ఒపీనియన్, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. ప్రమోటింగ్ గురించి కాకుండా ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అంటే వైర్లతో జంజాటం లేకుండా ఉండాలి అంటే కొద్దిగా రిజల్ట్ ఓరియంటెడ్ గా కూడా చూస్తే చాలా బెటర్ ఆప్షన్ లాగా ఉంది సార్ అది కంపల్సరీ. ఎందుకంటే నేను ఆ రిజల్ట్ కూడా చూసాను కదా. అంటే మనకి నాకు యాక్చువల్గా రీక్రియేషన్ అని చూపించిందండి ప్రోగ్రామ్. మైండ్ వేవ్ లో ఉంది కదా, అది వెంటనే రిజల్ట్ కనబడిందండి. రిలాక్సేషన్ వెంటనే వచ్చింది ఇమీడియట్ గా. మనం కాయిల్ తో కానీ వైర్తో అయితే కొద్దిగా 2-3 days అంటే రెగ్యులర్ గా వాళ్ళు పెట్టుకుని మళ్ళీ రేపు రెగ్యులర్ ఒక 1 week 10 days వాడక కానీ ఆ రిజల్ట్ మనకి మన ఎక్స్పీరియన్స్ చేసేవడం కాదు. కానీ ఇది మాత్రం బాగా సెట్ అవుతుందండి. అంటే వెంటనే రిజల్ట్ ఓరియంటెడ్ గా బాగా వస్తుంది. బెటర్ ఆప్షన్ సార్. అది కంపల్సరీ తీసుకుని దాన్ని చేయగలిగితే కంపల్సరీ తీసుకుంటే చాలా మంచి ఆప్షన్ సార్. గ్రేట్ అండి. సో ఇప్పుడు రవిశంకర్ గారు చెప్పినట్టుగా హైవేవ్ అనేది కొత్త మనకు ఒక అటాచ్మెంట్ అండి. మన చేయికి ఒక రిస్ట్ బ్యాండ్ లాగా ఇట్లా వాచ్ అట్ ఉంటుంది, అలానే వాచ్ ఉంటుందండి. దాంట్లోకే మనం హీలీని మనం అటాచ్ చేస్తాము. అటాచ్ చేసిన తర్వాత వెనుక 2 స్ట్రిప్స్ లాగా ఉంటాయండి. ఆ స్ట్రిప్స్ మన రిస్ట్కి అటాచ్ అవుతాయి అనమాట. అక్కడి నుంచి మైక్రో కరెంట్స్ ఫ్రీక్వెన్సీస్ అనేది మన బాడీలోకి పసర్ అవుతాయండి. దానివల్ల మామూలు కన్నా కూడా
రిజల్ట్స్ అనేది నాకు తెలిసినంత వరకు నా పర్సెప్షన్ చెప్తున్నాను మళ్ళీ 100 అంటే ఇంతకుముందు 50% మీరు వచ్చే రిజల్ట్స్ ఇక్కడ 100% చూస్తారండి. అంటే రిజల్ట్ యొక్క అక్యురసీ అండ్ రిజల్ట్ యొక్క టైం డ్యూరేషన్ రెండు తగ్గిపోయాయండి. అక్యురసీ ఎట్లా అని చెప్పగలుగుతా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 3 ప్రోగ్రాంలు పెట్టుకుంటే వచ్చే రిజల్ట్ ఒక ప్రోగ్రామ్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రెండోది 3 రోజుల్లో వచ్చే రిజల్ట్ ని ఫస్ట్ ప్రోగ్రామ్ లోనే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 3 times మల్టిప్లై అవుతుందండి మీ హీలీ ఫ్రీక్వెన్సీస్ అనేవి. 100% వాస్తవం సార్ అది. ఇప్పుడు శ్రీహరి గారికి ఒక ప్రోగ్రామ్ 47 minutes కి అయిపోయిందండి. 1 hour ప్రోగ్రామ్ Yes. 47 minutes కంప్లీట్ అయిపోయింది మన శ్రీహరి గారికి అండి. Yes. ఆయన చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు ఎలా ఉంది అనుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. అవునండి. సో ఇంకొక పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తున్నారు రవి గారు. ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు కదండి, మన ప్రోగ్రామ్ అయిపోగానే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ ఆటో కట్ ఆఫ్ అనేది 60 minutes ఉన్న ప్రోగ్రామ్ 45 minutesకే ఆగిపోతుంది శ్రీహరి గారికి అని చెప్పారు. ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్ ఆల్సో. ఎందుకంటే ఎప్పుడైతే మీకు రిజల్ట్స్ ఆప్టిమైజ్ అయ్యాయో టైం డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ ఇంటెన్సిటీ కూడా తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా తగ్గిపోతాయండి. అట్లా ఓవరాల్ గా మనము మన రిజల్ట్స్ ని ఇంకా ఆప్టిమైజ్ చేయబోతున్నాము ఈ హైవే ఫ్రీక్వెన్సీ ద్వారా. ఒక్కరికి స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను. డెఫినెట్ గా ఏమాత్రం వెసులుబాటు ఉన్నా మాత్రం హైవే మాత్రం కొనుక్కోవడానికి ప్లాన్ చేయండి. హైవేలో కూడా సపరేట్ గా మీకు కొన్ని ప్రోగ్రామ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఆ ప్రోగ్రామ్స్ కూడా చాలా యూనిక్ ప్రోగ్రామ్స్, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ మైండ్ కి సంబంధించిన, బ్రెయిన్ కి సంబంధించిన, సైకాలజీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి. థ్యాంక్ యూ సార్. రైట్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ అబౌట్ హైవే విత్ అస్ అండి రవిశంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందాడ ఇంట్రడక్షన్ లోకి రాంది అందుకనండి రవి సార్ వచ్చాక ఇలా హైవే గురించి మాట్లాడదామని అన్నిసార్లు మాట్లాడడం ఎందుకు ఒకే టాపిక్ అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సెల్ వేవ్ గురించి ఇన్ఫర్మేషన్, ప్రైజ్, అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారండి హైవే గురించి. ప్రైస్ వచ్చేసి ప్రస్తుతం మనకి ఒక ఆఫర్లో ఉంది. ఎంఆర్పి 83,000 అండి. కాకపోతే హైవేవ్ మనకి ఈ మంత్లో 63,000కి ఇస్తున్నారు. సెల్ వేవ్ మైండ్ వేవ్ అనే పేజ్ని మనకి 10,000 వర్త్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మంత్లో. ఒకసారి స్టాక్ కూడా మీరు చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి, నో వరీస్. ఎస్, నెక్స్ట్ వచ్చేసి మనతో పాటు ఉన్నారు గుప్తా సోమిశెట్టి గారు. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. సోమిశెట్టి గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, ఆపర్చునిటీ ఇచ్చిందండి. థ్యాంక్ యూ అండి. సార్ ఉన్నారు సార్? సార్ నమస్తే సార్, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. 3 years నుంచి వాడుతున్నాను సార్. నేను బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది నాకు. ఆల్మోస్ట్ గ్యాస్ట్రైటిస్, IBS రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మంచి రిజల్ట్స్ అయితే చూడగలిగాను నేను ఈ 3 years నుంచి. ఆల్మోస్ట్ ఇంతకు ముందు డైలీ టాబ్లెట్స్ వాడేది IBS కి, దానికి కోవిడ్ ఆ టైం తర్వాత. ఇప్పుడైతే వీక్లీ వన్స్ కూడా టాబ్లెట్ 8 లేదనుకుంటా. కొన్ని అయితే ఎక్స్పైరీ చూసుకొని వేసుకుంటున్నాను టాబ్లెట్స్ అయితే, IBS కి, గ్యాస్ట్రైటిస్ కి. అండ్ రీసెంట్ గా వచ్చేసి దీంట్లోనే కొంచెం స్టొమక్ అల్సర్ లాగా వచ్చింది. దాంట్లో కూడా టాబ్లెట్స్ వాడినా రికవర్, కానీ దీంట్లో వచ్చింది సార్ నాకు మంచి రిజల్ట్. ఒక 1 month తర్వాత దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ చూడగలిగాను నేను. అండ్ రీసెంట్ గా వచ్చేసి సార్ చిన్న ప్రాబ్లం వచ్చింది. బ్యాక్ బోన్ పెయిన్ అటు పక్కుంటే కిడ్నీ స్టోన్ ఏమోనని ఒకసారి నేను స్కాన్ చేయించాను. బట్ అది గాల్ బ్లాడర్ స్టోన్ అని చెప్పి, స్టోన్స్ వచ్చాయి అని చెప్పి స్కానింగ్ లో వచ్చింది. దాని తర్వాత గాల్ బ్లాడర్ దీంట్లో మన హీల్ అడ్వైజర్ లో ఉండేటువంటి ప్రోగ్రామ్స్, సజెస్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అని వాడుతున్నాను, హీల్ అనలైజర్ లో వచ్చేది. కాకపోతే ఏంటంటే అవి రన్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టొమక్ క్రాంప్స్ ఇట్లా. దాంట్లో ఇచ్చింది ఏంటంటే గాల్ బ్లాడర్ మెరిడియన్, లివర్ మెరిడియన్, ఫ్రెండ్లీ ఫ్లోరా ఒకటి చూపించింది, పిత్తా ఒకటి చూపించింది. సో దానివల్ల ఏంటంటే నేను కంటిన్యూగా రన్ చేయలేకపోతున్నాను సార్. అది నాకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే మజిల్ క్రాంప్స్ వస్తున్నాయి, ఇరిటేషన్స్ వస్తున్నాయి బాగా, బ్యాక్ బోన్ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతా ఉంది ఒక్కోసారి. దానికి ఏం చేయాలనేది అర్థం కాలేదు. దానివల్ల మీ సెషన్ కోసం ఈరోజు వచ్చాను నేను. మంచి క్వశ్చన్స్ అడిగారు గుప్తా గారు. ఫస్ట్ పాయింట్, హీలీలో మీరు 3 years వాడడం అద్భుతం. మిగతా వాటి అన్నిటి రిజల్ట్ తీసుకున్నారు, అది కూడా ఎక్సలెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి గాల్ బ్లాడర్ స్టోన్ తో మీరు సఫర్ అవుతున్నారు. గాల్ బ్లాడర్ స్టోన్ కి అనాలిసిస్ లో మీరు అనలైజ్ చేసుకున్నప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్ ప్రోగ్రామ్ వచ్చింది, లివర్ ప్రోగ్రామ్ వచ్చింది,
ఫ్యాటీ డిజైనేషన్ ప్రోగ్రామ్ వచ్చింది, అలానే పిత్తా ప్రోగ్రామ్ వచ్చింది, అని మీరు ప్లెండరీ ఫ్లోరా ప్రోగ్రామ్ వచ్చిందని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలీ అనేది మిమ్మల్ని 100% డయాగ్నైజ్ చేయగలిగింది అని చెప్పొచ్చు అండి. ఎందుకు 100% డయాగ్నైజ్ చేసిందంటే, మీకు ఎప్పుడైతే గాల్ బ్లాడర్ లివర్ ప్రోగ్రామ్ పెట్టిందో, అది సజెస్ట్ చేసిందో, ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్ని అది ఐడెంటిఫై చేసింది అనేది మనం ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవచ్చు. దానికి నిజంగా హీలీ ఈజ్ రియలీ గ్రేట్. ఎందుకంటే నేను ఎంతో మందిని అనలైజ్ చేస్తుంటా కాబట్టి ఆ రిపోర్ట్ చూస్తుంటే నాకు ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంటది. అంటే నేను కూడా అదే హీలీ మేము పర్సన్ గా మాట్లాడలేదు, టైం వేవర్ పర్సన్ గా మాట్లాడలేదు. మామూలుగా నాకు ఓసారి డౌట్ వస్తుంది, ఈ మిషన్ కి ఎదుటి వ్యక్తి లైఫ్ గురించి ఎట్లా తెలుసు, ఆయన ఆరోగ్యం గురించి కానీ ఆయన లైఫ్ గురించి ఎట్లా తెలుసు ఈ మిషన్ అనే ఆలోచన వస్తుందండి. అంత అక్యురేట్ గా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లో ఇది అనలైజ్ చేస్తుంది. రియలీ గ్రేట్. కమింగ్ టు ద అనాలిసిస్ పార్ట్, కమింగ్ టు ద ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి, ఇప్పుడు వారికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే క్రాంప్స్ రావడం. ఇవి ఎందుకు వస్తాయి అంటే, బేసిక్ గా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రన్ చేసిన, వాటర్ తక్కువ తాగిన, ప్లస్ ముఖ్యంగా ఒకే ప్రోగ్రామ్ ని మనం రెగ్యులర్ గా రన్ చేస్తున్నా ఇవి వచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయండి. అయితే గుప్తా గారు, రోజుకి ఎన్ని ప్రోగ్రామ్స్ వాడేవాళ్ళు మీరు? యాక్చువల్ గా నేను 3 ప్రోగ్రామ్స్ రన్ చేస్తాను సార్. స్టార్టింగ్ లో వచ్చేసి గాల్ బ్లాడర్ మెరిడియన్, లివర్ మెరిడియన్, ఫ్రెండ్లీ ఫ్లోరా వాడేది. ఒక 1 వీక్ కంటిన్యూగా అదే విధంగా వాడిన తర్వాత మరీ అగ్రెసివ్నెస్ అయిపోయి, తర్వాత నేను ఒక్కో రోజు ఒక్కొక్కటి వాడుతూ ఉన్నాను. కంటిన్యూగా 3 వాడతాను కానీ, బట్ గాల్ బ్లాడర్, లివర్ మెరిడియన్ అనేది డే బై డే వాడేవాడిని. ఇప్పుడు ఒక 3 డేస్ నుంచి కంప్లీట్ గా ఆపేశాను. ఆపేసి ప్యూర్ స్కిన్, అంటే స్కిన్ అలర్జీస్ కూడా వస్తున్నాయని చెప్పి చూపించింది. నాకు వస్తున్నాయి కూడా ర్యాషెస్ లాగా. సో దాన్ని క్లియర్ చేశాను. స్కిన్ తగ్గింది. ప్లస్ ఏంటంటే ఈ పిత్తా ఇన్బ్యాలెన్స్ అనేది దాంట్లో బ్రహ్మాండమైన రిజల్ట్. అసలు అది కొంచెం బోర్ హీట్ గా ఉండడము, యూరిన్ తేడాగా రావడం అన్ని వచ్చేది. పిత్తా ఇన్బ్యాలెన్స్ పెట్టిన తర్వాత తెల్లారి మార్నింగ్ కల్లా నాకు మంచి నిద్ర పడుద్ది. మంచి నిద్ర వెళ్ళిన తర్వాత తెల్లారి పొద్దునకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ ఆపేస్తున్నాను ఈ 3 రోజుల నుంచి, ఈ గాల్ బ్లాడర్ కానీ లివర్ మెటీరియల్ కానీ. మీరు వాటర్ తాగుతున్నారండి ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు? తాగుతుంటాను సార్. ఒక 3 లీటర్స్ మాక్సిమం తాగలుగుతాను సార్ నేను. మీరు ఏం చేయండి అంటే, యాజ్ యువర్ బాడీ మీరు చెప్పినట్టుగా ఉట్టి పిత్త ప్రోగ్రామ్ ఒక్కటే పెట్టుకోండి డైలీ. మిగతా ప్రోగ్రామ్స్ అన్ని ఆపేసేయండి. ఎందుకంటే బాడీ యొక్క తత్వం అండి, ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీకు క్లియారిటీ వస్తుంది. నేను చెప్తే వాత, పిత్త, కఫ అని 3 రకాల బాడీ తత్వం ఉంటాయండి. బాడీకి ఏమవుతుందంటే, పప్పు తిన్నా, నాన్ వెజ్ తిన్నా గ్యాస్ పడుతుందండి. పైత్యముల వాళ్ళకి, పిత్త బాడీ వాళ్ళకి ఉండే లక్షణాలు ఏంటంటే అసిడిటీ, గ్యాస్ ఇవన్నీ ఉంటాయండి. కఫ బాడీ వాళ్ళకు డస్ట్, కోల్డ్, ఎలర్జీస్ ఉంటాయండి. ఈ 3 రకాల బాడీ తత్వాలు మన బాడీలో ఉంటాయి. సో మీ బాడీ తత్వాన్ని ఫస్ట్ మీరు బాడీ రికవర్ చేసుకోమని చెప్తుందండి. దానికి మీరు పిత్త ప్రోగ్రామ్ ని రెగ్యులర్ గా ఒక 15 డేస్ రన్ చేయండి. రన్ చేసిన తర్వాత అప్పుడు మీరు గాల్ బ్లాడర్ ప్రోగ్రామ్కి వెళ్ళండి. ఆ గాల్ బ్లాడర్ ప్రోగ్రామ్ కూడా 15 డేస్ రన్ చేయండి. ఆ తర్వాత లివర్ ప్రోగ్రామ్కి వెళ్ళండి. అది కూడా 15 డేస్ రన్ చేసి మళ్ళీ పిత్త ప్రోగ్రామ్కి రండి. దీన్ని సైకిల్ గా మీరు రన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, మన గుప్తా గారు చెప్పినట్టుగా ఎన్ని ప్రోగ్రామ్స్ వాడుతున్నాం అనేది ముఖ్యంగా బాడీ తీసుకుంటుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో బాడీ తీసుకోవడం ముఖ్యం. ఒక్క ప్రోగ్రామ్ అయినా మీకు రిజల్ట్స్ మాత్రం అల్టిమేట్ గా వస్తాయండి. మీరు 3-4 పెట్టేసి రిజల్ట్ తగ్గించుకునే కన్నా. సో తర్వాత ఇంకొక సజెషన్ కూడా చేస్తాను గుప్తా గారు, ప్రతి 15 రోజులు ప్రోగ్రామ్ వాడిన తర్వాత కనీసం మినిమం 3 డేస్ టోటల్ బ్రేక్ ఇచ్చేసేయండి డివైస్ కి. అసలు ఏ ప్రోగ్రామ్ పెట్టొద్దండి, అసలు ఇదే పెట్టుకోకూడదండి. టోటల్ బ్రేక్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు పిత్త, గాల్ బ్లాడర్, లివర్ ఈ 3 ప్రోగ్రామ్స్ 15 డేస్ వాడడం, 3 డేస్ బ్రేక్ చేయడం, 15 డేస్ వాడడం, 3 డేస్ బ్రేక్ చేయడం. ఒక కరెక్ట్ గా ఒక 1.5 months 2 months చేయండి. ఆ తర్వాత మీరే వచ్చి మళ్ళీ రిజల్ట్ చెప్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో చిన్న పర్సనల్ రిక్వెస్ట్ సార్. నిన్న ఒక డే బిఫోర్ ఎస్టర్డే మీ దగ్గరకు ఒక పేషెంట్ పంపించాను నేను. బట్ మీరు 1.5 hour 2 hours టైం పడుతుంది అని చెప్పి రఘు సార్ దగ్గరికి వెళ్ళమన్నారు. సరే అని రఘు సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అతను యాక్చువల్ గా క్యాన్సర్ పేషెంట్ సార్. క్యాన్సర్ పేషెంట్ అయితే అతను నెక్స్ట్ వీక్ కీమోకి వెళ్ళాలి. కీమోకి వెళ్తుంటే అతనికి ఏంటంటే, స్టార్టింగ్ లో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇంటర్నల్ గా లార్జ్ ఇంటెస్టైన్ లేదు, కొలన్ ఒకటే ఉంది అతనికి. ఇది ఒకటే ఉంది, స్మాల్ ఇంటెస్టైన్ ఒకటే ఉంది. దాని లోపల ఆ ఇరిటేషన్ వచ్చేటప్పటికి ఇరిటేషన్ నుంచి వామిటింగ్స్ వస్తున్నాయి అతనికి. ఏం తిన్నా కానీ ఒక్క ఇడ్లీ తినగలుగుతున్నాడు. సో నేనేం చేశానంటే, మన దగ్గరికి వెళ్ళండి, కొంచెం ఫ్రీక్వెన్సీలో ఏదైనా కొంచెం అంటే సపోర్టివ్ కేర్ కోసం పంపించాను నేను. అంతే, అది కంప్లీట్ క్యూర్ కోసం అయితే నేను పంపించట్లేదు. కానీ సార్ ఉండేసి దాన్ని నేను పెట్టలేనండి కొలన్కి అని చెప్పి అన్నారు. సో మాకైతే
అంటే ఏం చేయాలో బేసిక్ అవుట్ గా ఆఫ్ ద మైండ్, అందువల్ల నేను అడగలిగాను. అరే ఎందుకంటే బేసిక్ గా క్యాన్సర్ అనగానే జనరల్ గా మేము రిజెక్ట్ చేసేస్తామండి ఓపెన్ గా. సార్ ఎందుకంటే అది కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి, అంతేగాని ఇంకేం లేదు. కాకపోతే నేను సార్ డెఫినెట్ గా మీకు ప్రోగ్రామ్స్ టెస్ట్ చేస్తాను, సపోర్టివ్ గా డెఫినెట్ గా హెల్ప్ చేస్తామండి. మీ దగ్గర పంపించమంటారా? డెఫినెట్ గా అండి. లేదా మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం ఒకసారి కనెక్ట్ అవుదామండి, ఫోన్ లోనే నేను చెప్తాను, పంపాల్సిన అవసరం లేదండి. సరే సరే సరే, అబ్బాయి చేతి నేను కాల్ చేపించేస్తాను సార్ నేరుగా. షూర్ షూర్ అండి. స్కాన్ చేశారు, అన్ని చేశారు, బట్ నేను వేరే మెడిసిన్ చూస్తానండి. కూడా చేశారు. అది థ్యాంక్ యూ షూర్. సార్. గుడ్ డే అండి. ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి మనతో పాటు. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. కళ్యాణ్ చక్రవర్తి గారు, కళ్యాణ యా సార్ నమస్తే. నమస్తే రవి నమస్తే. సార్. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే సార్. నేను రీసెంట్ గా హైవేవ్ తీసుకున్నాను. హీలీ ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి వాడుతున్నాను. సో రీసెంట్ గా హైవేవ్ కూడా తీసుకున్నాను. నాకు హైవేవ్ లో మన సెల్ వేవ్ ప్రోగ్రాము బేసికల్ గా అన్ని ప్రోగ్రామ్స్ లో ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది, కానీ సెల్ వేవ్ లో ఏ ఫ్రీక్వెన్సీ అనేది చూపిదు. అది జనరల్ గా నాకేంటంటే ఫ్రీక్వెన్సీ ఎందులో రన్ అవుతుంది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? జనరల్ గా ఏ ఫ్రీక్వెన్సీ వాడుతున్నారు, ఎందులో రన్ అవుతుంది, ఏమైనా ఐడియా ఉందా సార్? జస్ట్ అది ఒకటే తెలుసుకుందామని. అంటే బేసిక్ గా సెల్ వేవ్ అనే దాంట్లో మనకు అక్కడ చూపించకపోవచ్చు అండి, వేవ్ పాయింట్ అయితే చూపించదు. కాకపోతే డెఫినెట్ గా ఇది మైక్రో కరెంట్ అయితే మన బాడీలో రన్ అవుతుంటుందండి. ఓకే ఓకే, అవుతుంది సార్, అది నో ప్రాబ్లం, డెఫినెట్ గా తెలుస్తుంది నాకు. జస్ట్ క్యూరియాసిటీ అంతే, అది అంటే ఏమైనా బట్ ఫ్రీక్వెన్సీ దేర్ ఇస్ నో సచ్ ఇండికేషన్ ఫర్ సెల్ వేవ్ అండి. ఓకే ఓకే సార్. ఇంకొక చిన్న క్వశ్చన్ నాకు. బేసికల్ గా నా బాడీ వచ్చేసి హీట్ ఎక్కువ బాడీ నాది. సో నేను హీటీలో ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్ గా ఈ హీట్ కోసము నాకు కొంచెం తగ్గాలి అంటే ఏ ప్రోగ్రామ్స్ నాకు బెనిఫిట్ అవుతుంది, ఏ వాడితే? బేసిక్ గా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుంటే ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా మన బాడీలో ముఖ్యంగా వాత పిత్త కఫ అని మనకు 3 రకాల కేటగిరీస్ ఉంటాయండి. దాంట్లో మనకు ఎప్పుడైతే మన బాడీ ఓవర్ హీట్ అంటే మనకు హీట్ ఎక్కువ ఉందంటే వాత బాడీ కింద లెక్కండి. సో మీరు లివర్ ప్రోగ్రాము లేదా వాత ప్రోగ్రామ్ మీరు రన్ చేసుకుంటే ఎప్పుడైతే మీ బాడీ తత్వం లివర్ ఎందుకు రెస్పాన్స్ అంటే మన బాడీలో ఏది మనం లోపలికి పంపించినా సరే ఫస్ట్ అది డైజెస్ట్ లివర్ దగ్గరికి వెళ్తుంది. లివర్ ఏంటంటే మెటబాలిక్ ఆర్గాన్ కింద మేము తీసుకుంటాం. మెటబాలిక్ ఆర్గాన్ అంటే మన బాడీలో ఏది డైజెస్ట్ అవ్వాలన్నా, ఏది మన బాడీకి పట్టాలన్నా లివర్ పనిచేయాలన్నమాట. కొంతమందికి గోంగూర పడదు, కొంతమందికి చింతపండు పడదు, కొంతమందికి నిమ్మకాయ పడదు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే బికాస్ ఆఫ్ లివర్ అండి. సో మీరు ప్యూర్ ప్రోగ్రామ్, లివర్ ప్రోగ్రామ్ అండ్ వాత ప్రోగ్రామ్, ఈ 3 ప్రోగ్రామ్స్ లో మీ హీట్ సమస్య అనేది టోటల్ గా సాల్వ్ అయిపోతుందండి. ఎందుకు సాల్వ్ అవుతుందంటే ఎప్పుడైతే లివర్ మళ్ళీ యాక్టివ్ అయిపోయిందో మీరు తిన్న ఆహారంలో నుంచి ఈ బ్యాలెన్సింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే ఫుడ్ ఇంబ్యాలెన్సెస్ బ్యాలెన్స్ అయ్యాయో ఆటోమేటిక్ గా ఓవర్ హీట్ కానీ ఓవర్ కోల్డ్ కానీ రెండు బ్యాలెన్స్ అవుతాయండి. ఓకే సార్, యాక్చువల్లీ నేను ప్రస్తుతం అయితే హీలీ అడ్వైజర్ లో లివర్ హార్మోనీ పెట్టి రన్ చేస్తున్నాను. మీ సజెషన్ ప్రకారము 3 రన్ చేయమంటారా లేదా లివర్ హార్మోనీ ప్రోటోకాల్ రన్ చేయమంటారా? ఏది బెస్ట్? లివర్ హార్మోన్ ప్రోటోకాల్కి వెళ్ళిపోండి మీరు. మీరు అంటే బెస్ట్ ఏంటంటే యు అనలైజ్ యువర్ బాడీ విత్ బ్లూ యాప్. ఆల్ ఈలీ ప్రోగ్రామ్ లోకి వెళ్ళండి, అనలైజ్ చేయండి. డెఫినెట్ గా మళ్ళీ మీకు అక్కడ లివర్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చూపిస్తుంది ఎన్నిసార్లు చూపిస్తుంది సార్. సో ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రోటోకాల్ ప్రకారం మీరు వెళ్ళిపోవడం బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు అందుబాటులోకి వచ్చాను కాబట్టి మీకు లివర్ చెప్పగలిగాను, అక్కడ లివర్ మీకు మ్యాచ్ అయింది కాబట్టి మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు. కాకపోతే ఈ సైంటిఫిక్ గా చూస్తే లివర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్, బట్ అనాలిసిస్ లో లివర్ చెప్పింది కాబట్టి మన హీలీ ఎంత అక్యురసీ అనేది మీకు కూడా ఒకసారి క్లారిటీ వచ్చింది. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ గో విత్ ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్, అనలైజ్ యువర్ సెల్ఫ్. అవుట్ ఆఫ్ దట్ యూ సెలెక్ట్ ద బంచ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మళ్ళీ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఏ ప్రోగ్రామ్స్ అయితే ఈలీ సజెస్ట్ చేస్తుందో దాన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళిపోవడం బెస్ట్ అండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇర్రిలెవెంట్ ప్రోగ్రామ్స్ చూపిస్తాయి కొంత. నేను ఆ పాయింట్ కూడా నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటాను అందరికి. ఇర్రిలెవెంట్ ప్రోగ్రామ్ అంటే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారండి, ఆయనకు యాక్చువల్గా డయాబెటిక్, బీపీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ప్రతిసారి ఆయనకు స్కిన్ ప్రోగ్రామ్ చూపిస్తుందండి. ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, స్కిన్ ఎందుకు, నాకు స్కిన్ ప్రాబ్లం ఏం లేదండి, స్కిన్ ప్రాబ్లం ఏం లేదంటాడు. సో బేసిక్గా ఏమంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళందరికీ స్కిన్ ప్రాబ్లం చూపిస్తుంది, టేక్ ఇట్ గ్రాంటెడ్. అలానే లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ స్కిన్ ప్రాబ్లం చూపిస్తుంది, ఇది కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్. అలానే ఎక్స్ట్రీమ్ టెన్షన్, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా స్కిన్ ప్రాబ్లం చూపిస్తుంది, ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇంకోటి థైరాయిడ్ ఉన్నా కూడా స్కిన్ ప్రాబ్లం చూపిస్తుంది, ఇది కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్. అంటే
డైరెక్ట్ గా మీకు స్కిన్ ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ దీస్ ఆర్ ది ఆర్గాన్స్ విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ స్కిన్. అందుకే మీరు చూడండి, ఎవరైతే షుగర్ కొంతమందికి హై అయినప్పుడు వాళ్ళకి ఇచ్చింగ్ వస్తుందండి, కొంతమందికి యూరిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ ఉండొచ్చు కాక, బట్ స్కిన్ గోయింగ్ టు సఫర్. అట్లనే థైరాయిడ్ వాళ్ళకు డ్రై స్కిన్ అవుతుంది, డ్రాండ్రఫ్ వస్తుంటుంది, నేల్స్ బ్రిటిల్ అవుతాయి, గ్రే హెయిర్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్. సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఎందుకు నాకు సంబంధించి లేదు చూపిస్తుంది అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి. అందుకే నేను చెప్తాను, ఫాలో ద రిలవెంట్. మీకు రిలవెన్స్ అయినా ఫాలో కండి, లేదా అది ఇచ్చిన లిస్ట్ ఫాలో కూడా ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు కవర్ అయిపోతారండి. డెఫినెట్లీ సార్. నిజంగా అసలు హీలీ నాకు బై గాడ్స్ గ్రేస్ ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు సార్. బట్ బిఫోర్ హీలీ, ఆఫ్టర్ హీలీ నా బాడీలో చాలా పాజిటివ్ డిఫరెన్సెస్ చూశాను. నేను అంతవరకు నాకు ఏ బాడీలో నాకు అసలు ఏ ప్రాబ్లం లేదులే అనుకున్న వాడిని హీలీ యూజ్ చేసిన తర్వాత, అరే నా బాడీ ఇంత ఎనర్జెటిక్ గా ఉండాలా ఒరిజినల్ గా, అసలు డీటాక్సిఫై ప్రోటోకాల్ యూజ్ చేసిన తర్వాత అసలు బాడీ గాల్లో తేలిపోతుంది గాల్లో బాడీ. అసలు అంత ఎనర్జీ ఉంది, ఎక్సలెంట్ గా ఉంది సార్, సూపర్. నేను అందుకే హైవేవ్ కూడా తీసేసుకున్నాను. ఇంకా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. తీసుకున్న హైవేవ్ నేను జస్ట్ 1 వీక్ ఏమో అయింది అంతే. ఇప్పుడు రెగ్యులర్ గా వాడుతున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను బెంగళూరు నుంచి, ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అదే మీరు వెనక బ్యాక్గ్రౌండ్ అంతా ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆఫీస్ లో ఉన్నాను. గ్రేట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా వెళ్ళాను కదండి, రిజల్ట్స్ కరెక్ట్ గా వాడగలిగితే. కాకపోతే బాధ ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటేమో కరెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం, రెండోది కొన్ని కూడా వాడకపోవడం. కరెక్ట్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతే అది మా తప్పే, నేను డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాను. కానీ కొన్ని వాడకపోతే మాత్రం ఇంకా నేను మీ తప్పే అని చెప్తానండి. సో చాలా మంది రెగ్యులర్ గా వాడుతున్నాను సార్, డౌట్ లేదు. ఐ హావ్ సీన్ ద బెస్ట్ రిజల్ట్స్. అంటే మీ విషయంలో కాదండి, జనరల్ గా చాలా మంది అయ్యా చాలా మంది కొంటారు, కొని పక్క పెట్టేయడము, వాడకపోవడం. వాస్తవం చెప్పాలంటే హీలీ అనేది చాలా ఈజీ అండి, లైఫ్ ని ఈజీ చేసే ప్రోడక్ట్. దాని బాడీకి పెట్టుకోవడానికి కూడా టైం దొరకట్లేదండి చాలా మందికి, దాన్ని ఛార్జింగ్ పెట్టడానికి టైం దొరకట్లేదు. నేను ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ మధ్య, సార్ నన్ను ఛార్జింగ్ ఛార్జ్ పెట్టడానికి టైం దొరకలేదండి, అందు నుంచి నేను హీలీ వాడలేకపోతున్నానని చెప్పిన కేసులు విని నేను కొంచెం ఆశ్చర్యపోయానండి. పీపుల్ ఆర్ దేర్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ కళ్యాణ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ విత్ అస్. చాలా అద్భుతంగా ఉందండి, చాలా ఎనర్జీ వైబ్స్ కూడా ఉన్నాయండి ఇవాళ మీటింగ్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్రీకళ గారు మనతో ఉన్నారండి. మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ కెమెరా కూడా ఆన్ చేసుకోండి కదా. నమస్తే అండి. నమస్తే. ఎస్, గో హెడ్ మ్యామ్. రవి గారు, మా పాపకండి 10 years ఓల్డ్ నౌ. తను పుట్టినప్పటి నుంచి 1 to 2 years గ్రోత్ బాగానే ఉంది సార్. 2 years వరకు. 2 years అప్పుడు క్యాండిడా ఇన్ఫెక్షన్ వచ్చింది తనకి. బై బర్త్ డైరియాలజీతో పుట్టింది. నేను US లో ఉంటాను. బై బర్త్ డైరియాలజీతో పుట్టింది. సో డైరియాలజీ ఉందని 2 years వరకు నేనే ఫీడ్ చేశాను. ఆఫ్టర్ 2 years తర్వాత క్యాండిడా ఇన్ఫెక్షన్ వచ్చింది. దాని తర్వాత పాపకి ఎపిటైట్ తగ్గిపోయింది. అసలు ఇంతంతే తింటది అనమాట. ఇంతంత తింటది, ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటది, ఫుల్ యాక్టివ్ గా ఉంటది, అసలు బాగా మల్టీ టాలెంటెడ్. బట్ గ్రోత్ ప్రొఫైల్ మాత్రం 1 to 6%. అసలు ఆ 3 years 4 years అప్పుడైతే 1% అట్లానే ఉంది గ్రోత్. వెయిట్ పెరిగేది, అసలు తినేదే కాదండి, అసలు లాగి పెట్టడం అయ్యేది. ఫ్రూట్స్ పెట్టేదాన్ని ఎక్కువ, అసలు జంక్ ఫుడ్ అసలు పెట్టేదానిగా. అవి పెట్టినంతా మొత్తం హెయిర్ పారిగేది, అక్కలు పెరిగేది కాదు. ఇంకా ఇప్పుడు నిన్న 10 years నిన్న చెకప్కి వెళ్తే హైట్ ఏమో 50.5 inches ఉందని చెప్పారు. వెయిట్ ఏమో ఈ 1 year నుంచి అసలు ఫుల్ బ్యాలెన్స్ డైటే పెడుతున్నానండి, ప్రోటీన్ కార్బ్స్ అని చెప్పి చూసుకొని పెడుతున్నాను. కొంచెం బాగానే ఉంది 1 year అయితే. వెయిట్ 55 lbs ఉంది. నిన్న డాక్టర్తో మాట్లాడితే ఆమె అనడం ఏంటంటే, ఈ అమ్మాయి నేను 5.1 5 అంతవరకే పెరిగిద్ది. మా వారు హైట్ 5'9" ఉంటారు. మా ఫ్యామిలీలో అందరు హైట్, మా అత్త యొక్కళ్ళు హైట్ తక్కువ. ఎవరు ఫీచర్స్ వచ్చినాయి ఈ అమ్మాయి కన్నా అని అడిగారు. మామూలుగా ఈ అమ్మాయి ఫేస్ ఫీచర్స్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆయన ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఆ హైటే ఉంటారు.
సో మీకు ఏమైనా హైట్ కొంచెం కన్సర్న్స్ ఉంటే కనుక ఎండోక్రైనాలజిస్ట్ కి కన్సల్ట్ అవ్వండి అని చెప్పారనమాట. వాళ్ళు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ గ్రోత్ హార్మోన్స్. ఇస్తారు అని చెప్పారు. నాకు అంటే ఇవన్నీ నాకు ఇయర్ అయితే 6% ఉందండి. నా కన్సర్న్ ఏంటంటే అసలు విడిగా మనం ఇప్పుడు హీల్ యూజ్ చేసి కానీ విడిగా ఇంకా నేనేమన్నా చేసి కానీ ఇంకా ఆ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ లేకుండా ఏమన్నా చేయొచ్చా అని చెప్పేసి అదే అడుగుతాను. రైట్. ఇప్పుడు పాప అన్ని ఏజ్ కూడా ఎంత అండి? చెప్పాలండి, నేను ప్రెగ్నెన్సీలో సరిగా తినలేదు. మా వారేమో యుఎస్ లో ఉన్నారు, నేనేమో ఇండియాలో ఉన్నాను. ఏదో దిగులుగా ఉండేది, సరిగా అస్సలు తినలేదు. మేబీ అది కూడా ఫుడ్ ఎఫెక్ట్ తినలేదు. అయింది. బాగా స్నీజింగ్ ఫుల్ నాకు కూడా. మరి అందువల్ల ఏమో కానీ అమ్మాయి కూడా పుట్టడం ఇక ఫుల్ ఇక డైరీ ఎలర్జీ ఏమైనా తగిలితే చాలు తుమ్ములు అట్లా పుట్టిందండి. బేసిక్ గా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి శశికళ గారు మీ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం శ్రీకళ గారు కదా? రైట్, శ్రీకళ గారు. శ్రీకళ. యాక్చువల్ గా మీరు చెప్పిన ఈ మొత్తం ఎపిసోడ్ లో మీ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం లంగ్ ప్రాబ్లం అండి. యాక్చువల్ గా లంగ్స్ తన లంగ్స్ వీక్. అవునండి. అయితే ఎట్లా చెప్పగలిగాను అంటే ఇప్పటిదాకా నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను, స్కిన్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే లంగ్స్ అండి. లంగ్ ఏం చేస్తుందంటే మన బాడీలో కూడా కార్బన్ ని ఎలిమినేట్ చేస్తుంది. మనము 2 ఆక్సిజన్ అణువులు పీల్చుకుంటే ఒక కార్బన్ అణువు బయటికి వస్తుంది. మనం తిన్న ఆహారం అనేది తిన్న తర్వాత ఇడ్లీ తిన్నా, వడ తిన్నా, దోశ తిన్నా, కూరగాయలు తిన్నా, పప్పు తిన్నా, రైస్ తిన్నా, ఏం తిన్నా సరే లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజు, సుక్రోజు, ఫ్రక్టోజ్ మనం చిన్నప్పుడు చదువుకున్నాము. దాంట్లో ముఖ్యంగా ఏం అవుతుందంటే కార్బన్ పార్టికల్స్, హైడ్రోజన్ పార్టికల్స్, ఆక్సిజన్ పార్టికల్స్, నైట్రోజన్ పార్టికల్స్ ఇట్లా 4 రకాలుగా విడిపోతాయండి లోపల. అంటే ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్ అనమాట. మనం తిన్న ఆహారం ఎండ్ ఏమైపోతుంది అంటే లాస్ట్కి మిగిలేది ఈ 4 అండి: కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఈ కార్బన్ని ఏం చేస్తుందంటే మన బాడీలో ఏదైతే మిగిలిపోయిన కార్బన్ ఉందో ఈ కార్బన్ని మనకు దేవుడు ఎలా సృష్టించాడంటే తిన్న ఆహారంలోంచి కార్బన్ని బయటికి తీసేయడానికి, ఎనర్జీగా మారిన తర్వాత ఆ యాష్ని బయటికి తీయడానికి మనకు లంగ్స్ క్రియేట్ చేసి ఇచ్చారు. లంగ్స్ లో ఉండే మెకానిజం ఏందని చూస్తే లోపల 2 ఆక్సిజన్ అణువులు లోపలికి వెళ్తే ఒక్క కార్బన్ అణువు బయటికి వస్తుంది. అందుకే 2 ఆక్సిజన్ అణువులు ఒక కార్బన్ అణువులు 2 కలిపితే కార్బన్ డైఆక్సైడ్ అంటాం మనం. అట్లా మనం పీల్చే గాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్వేస్ వచ్చి బ్లడ్ లో నుంచి ఈ కార్బన్ అనేది ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే లంగ్స్ వీక్ ఉంటాయో మీ పాపలాగా వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అంటే ఆక్సిజన్ ఇంటేక్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఆక్సిజన్ ఇంటేక్ అనేది ఉంటుందో అప్పుడు కార్బన్ అవుట్పుట్ అనేది ఉండదు. ఇన్పుట్ లేనప్పుడు అవుట్పుట్ లేదు కండి. ఇప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్ళకపోతే కార్బన్ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? రాదు. రాకపోయేసరికి బ్లడ్ లో కార్బన్ పర్సంటేజ్ పెరిగిపోతుంది. అలా కార్బన్ పర్సంటేజ్ ఎప్పుడైతే బ్లడ్ లోకి వెళ్ళిందో పెరిగిపోయిందో అది బ్లడ్ లో నుంచి స్కిన్ ద్వారా బయటికి రావడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఎక్స్క్రీషన్ సిస్టమ్ 3 రకాలుగా అవుతుందండి. ఒకటి లంగ్స్ ద్వారా బయటికి కార్బన్ వస్తుంది. రెండోది యూరియా అంటే మన నైట్రోజన్ అనేది ముఖ్యంగా యూరిన్ ద్వారా మోషన్ ద్వారా బయటకు వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత కొన్ని ఇంకా మిగిలిపోయిన వస్తువులు మన బాడీలో ఉన్నాయి, అవి స్కిన్ ద్వారా బయటకు వస్తాయండి స్వెట్ రూపంలో. క్లియర్? అంటే ఆక్సిజన్ అంటే కార్బన్ లంగ్స్ ద్వారా బయటకు వచ్చే ఆప్షన్ ఉంది, కిడ్నీలు ద్వారా బయటకు వచ్చే ఆప్షన్ ఉంది, స్కిన్ ద్వారా బయటకు వచ్చే ఆప్షన్ ఉంది. ఎప్పుడైతే మన బాడీలో ఎక్సెస్ అయిపోయింది, అది లంగ్ కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుందో అప్పుడు ఇది స్కిన్ ద్వారా బయటికి రావడం మొదలవుతుంది. ఆ స్కిన్ ద్వారా బయటికి వచ్చే సమస్య ఇప్పుడు మీ అమ్మాయి సఫర్ అవుతున్న సమస్య. దాని పేర్లు మీరు ఏమైనా పెట్టుకోండి, అది సఫరింగ్ సమస్య. యాక్చువల్ రూట్ కాజ్ ఇంటర్నల్ మెకానిజం మాత్రం ఇదేనండి. ఆమె క్లియర్? ఇది కూడా ఎందుకు వచ్చింది మీ పాప కంటే మళ్ళీ నేను ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి వెళ్తాను. అది ఎందుకు వస్తుందంటే మీరు ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు అప్పుడు నేను 3 అంశాలు అడుగుతాను. మొదటి అంశం ఏమడుగుతాను? పేరెంటల్ హిస్టరీ. ఈ జెనెటికల్గా వచ్చిందా, నాన్ జెనెటికల్గా వచ్చిందా? పేరెంటల్ హిస్టరీ అంటే ఇటు ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ లంగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఆస్తమా కానీ, బ్రాంకటిస్ కానీ, తర్వాత ఈ టీబీ ట్యూబర్క్యులోసిస్ కానీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్
ఇటు ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ ఉన్నాయా మొదటి వాళ్ళకి క్వశ్చన్. లేవు కానండి. నాకు మా అన్నయ్యకి మాత్రం డస్ట్ ఎలర్జీ ఉంది. ఎందుకో తెలియదు. మా ఇల్లు కొంచెం ఓల్డ్ హోమ్ అండి. బాగా మట్టిల్లు దుమ్ము పడతా ఉంటది. గోడలు కూడా వాటర్ వస్తా, ఉప్పు నీళ్ళు ఉరుకుతా ఉంటాయి అన్నమాట. మా చిన్నప్పుడు తర్వాత నేను చదువుతా ఉంటే తర్వాత చూసాను అనమాట. అట్లాంటి ఇళ్లలో ఉంటే పిల్లలకి ఆ ఎలర్జీ లక్షణాలు వస్తాయి అని చెప్పేసి యుఎస్ లో కూడా అలా చెక్ చేస్తా ఉంటారు. మేము మా చిన్నప్పుడు అలా ఉంది. మా ఇద్దరికి, మా అన్నయ్యకి నాకు ఇప్పటికి కూడా ఉంది ఆ ఎలర్జీ, ఆ డస్ట్ ఎలర్జీ. అమ్మ వాళ్ళకి నాన్నకి లేదు. రైట్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఇక్కడ 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటేమో పేరెంటల్ గా వచ్చినట్టు, జెనెటికల్ గా రానట్టు, పేరెంట్స్ ఇన్హెరిటెన్స్ అంటాం. జెనెటికల్ కాకపోతే నెక్స్ట్ స్టెప్ అవుతుంది ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్హెరిటెన్స్ అంటే పేరెంటల్ గా మనకు సఫర్ అయ్యేవాడు. ఇన్హెరిటెన్స్ ని మేము జీన్స్ కింద తీసుకోమండి. ఇన్హెరిటెన్స్ అంటే ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒకే రకమైన అలవాటు, ఒకే రకమైన ఫుడ్, ఒకే రకమైన అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ లో ఉంటారు కాబట్టి ఒకే రకమైన హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతారు. దాన్ని మేము ఇన్హెరిటెన్స్ అంటాం. జెనెటికల్ అనేది ఏంటంటామంటే జీన్స్ పరంగా వస్తే జెనెటికల్ గా అండి. జీన్స్ పరంగా లేదు కానీ పేరెంటల్ పరంగా వచ్చింది కాబట్టి ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. అండ్ మూడో అంశంకి వస్తే ప్రెగ్నెన్సీ టైంలో ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, స్ట్రాంగ్ ఫుడ్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, ఉన్న మోతాదు కన్నా ఎక్కువ ఫుడ్ తినాలి. ఇవన్నీ మన పూర్వీకులు పెట్టారు రూల్స్. ఎందుకు పెట్టారంటే పిల్లలకు ఇది క్యారీ కావద్దని. అందుంచే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా లేడీస్కి అందరికి మనం చెప్పే సజెషన్ ఏంటంటే వీలైనంత వరకు సంతోషంగా ఉండాలి, అన్ని రకాల ఫుడ్లు టేస్ట్ చేయాలి, వీలైనంత వరకు ఆహ్లాదకరంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలని చెప్తాం. అటు సైకలాజికల్గా, ఇటు మెంటల్గా, ఇటు స్పిరిచువల్ లెవెల్లో అన్ని యాక్టివిటీస్. ఈవెన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీమంతం అని చేస్తారు. 5వ నెల 5వ రోజు శ్రీమంతం అనేది చేస్తారండి. 5వ నెల 5వ రోజు ఏమవుతుందంటే 5వ నెల 5వ రోజుకు ముందు దాన్ని పిండం అంటాము. 5వ నెల 5వ రోజు దాటిన తర్వాత దాన్ని మనం ఏమంటామంటే బేబీ అంటాం. అంటే ఆత్మ అనేది ఎంటర్ అవుతుందండి. సో ఆత్మ ఎంట్రీలో కూడా మన వాళ్ళు ఎంత అద్భుతమైన టెక్నాలజీ. నిజంగా చెప్పాలంటే సైన్స్ ఇప్పుడు పుట్టిందండి. మన పూర్వీకులు సైన్స్ని ఎప్పుడో ఏమంటారండి నమలేసి మింగేసి ఉమ్మేసేసారండి. అంటే అంత ఈజీగా మన సైన్స్ ని వాళ్ళు వాడేశారు. అంటే నమ్మలి మింగి ఉమ్మేసి అంత ఈజీ చేశారు అన్నమాట సైన్స్ ని. సో వాళ్ళ అసలు నిజంగా చెప్పాలంటే నేను అంటే మన అనిసెంట్ పీపుల్ అంటే వేదాల నుంచి కానీ ఉపనిషత్తుల నుంచి కానీ మన రోజు అంటే మన పూర్వీకులు పాటించిన విధి విధానాల నుంచి కానీ ఎన్నెన్నో నేను తెలుసుకుంటున్నానండి. ప్రతి దాంట్లో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళకి ఎట్లా తెలుసు ఇంత అక్యురేట్ గా వీళ్ళు ఈ డేట్ ఎట్లా ఫిక్స్ చేస్తున్నారు. ప్రతిదీ క్యాల్కులేషన్ లో ఉందండి. ఇప్పుడు మనం దాన్ని ఇన్వెంట్ చేసుకున్నాం. అది ఇప్పుడు మనం చేసేదంతా రీసెర్చ్, నాట్ సర్చ్. ఉన్నదాన్ని ఎతకడం రీసెర్చ్ కదండి. సర్చ్ అంటే ఏంది? లేనిది ఎతకడం. లేనిది ఎక్కడ చేస్తున్నారండి? మనం చేస్తుంది ఉన్నదాన్ని మళ్ళా ఎత్తుక్కోవడం చేస్తున్నాం. సో మళ్ళీ మీ పాయింట్కి వస్తాను. ఎప్పుడైతే మీరు ఇమోషనల్ గా వీక్ అయ్యారు, ఫిజికల్ గా వీక్ అయ్యారు, ఇమోషన్ అగైన్ లంగ్స్ ఇష్యూ అండి. ఎవరైతే ఇమోషనల్ గా వీక్ అవుతారో మీకు తెలుసు కదా, మన మీటింగ్ లో కూడా మేము ఇంతకుముందు చెప్పేవాళ్ళం. ప్రతి అవయవానికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. ఇమోషన్ అనేది లంగ్స్ కి, ఫియర్ అనేది మన కిడ్నీకి, అలాగే కోపం అనేది హార్ట్ ని, అట్లా మన బాడీలో ప్రతి అవయవానికి ఒక ఫీలింగ్ అనేది అటాచ్ అవుతుందండి. ఎప్పుడైతే ఇమోషనల్ గా వీక్ అవుతారో వాళ్ళకి లంగ్స్ వీక్ ఉంటాయండి. మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇమోషనల్ గా సఫర్ అయ్యారు, డస్ట్ ఎలర్జీ సఫర్ అయ్యారు, ప్లస్ ఫుడ్ కూడా ఇంటేక్ కరెక్ట్ తీసుకోలేదు. అంటే ఓవరాల్ గా ఆమె ఇమ్యూన్ సిస్టమ్ కూడా మీరు డిస్టర్బ్ చేశారు. ఫిజికల్ గా ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది, ఎన్విరాన్మెంటల్ గా ప్లస్ ఇన్హెరిటెన్స్ గా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి, మీ ఇమోషన్ వల్ల ఆ లంగ్ ప్రాబ్లం క్యారీ అయ్యి ఇప్పుడు అది స్క్రీన్ ప్రాబ్లం కింద మారి కంటిన్యూస్ సఫరింగ్ తో సఫర్ అవుతున్నారు. సో హైట్ గ్రోత్ స్కిన్ రిలేటెడ్ సార్ మీరు అంటుంది. మళ్ళీ హైట్ గ్రోత్ కి వస్తానండి. హైట్ గ్రోత్ అనేది మళ్ళీ మన బాడీకి ఆక్సిజన్ ఎప్పుడైతే, అంతే అండి, మొక్క ఎదగాలంటే ఏం కావాలండి? మొక్కకు ఆక్సిజన్ కావాలి, నీరు కావాలి. ఇక్కడ కూడా అంతేనండి. సో ఇప్పుడు నేను మీ అమ్మాయికి ఏం చేయాలంటే సింపుల్ గా లంగ్ మెరిడియన్ ప్రోగ్రామ్ పెట్టండి. అది చాలా చాలా వండర్ఫుల్. తనకి 8 years ఉన్నప్పుడు డైరీ ఎలర్జీ పోయిందండి. అది లాట్స్ ఆఫ్ ప్రేయర్స్. అంటే నాకు క్రిస్టియన్ అక్క వాళ్ళు తెలుసు ఇక్కడ, వాళ్ళు ఆయన పాస్టర్ చేశారు. ఏమో నాకు తెలియదు కానీ అది మీద అయితే మిరాక్యులస్ గా పోయింది. నేనైతే లైఫ్ లాంగ్ పోదనుకున్నాను.
అదైతే మాత్రం ఏ పోయిందండి. ఏజ్ లో పోయిందండి? అప్పటి నుంచి ఏ ఏజ్ లో పోయింది? 8 అండి, 8 ఆర్ 8 9th ఏజ్ లో పోతుందండి. అంటే పాల దంతాలు అంటారండి. దానికి మిల్క్ బాగా టూత్. సివియర్ గా ఉందండి, ఎలర్జీ సివియర్ గా ఉంది. ఆ. అసలు అంటే బాగా తింటది సరే, అట్లీస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయింది అనుకోవడానికి కూడా తను తినేది కాదనమాట. అదే కేవలం నాకైతే ఇక అదేనేమో అనిపిస్తుంది, నాకైతే ఓకే మరి తెలియదు కదా అది. గ్రేట్ గ్రేట్. యాక్చువల్గా ఏమవుతుందంటే 8th 9th ఏజ్ లో మిల్క్ టూత్ అనేది అంటే పాల దంతాలు అంటారు, మీరు వినొచ్చు. పాల దంతాలు పోయి మామూలుగా స్ట్రాంగ్ దంతాలు తయారవుతాయండి, అంటే రెడీ అవుతాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి దంతాలు ఊసిపోవడం కానీ అలాంటివి ఉండవు. ఇంకా అక్కడి నుంచి వచ్చే దంతాలు ఇంకా లైఫ్ లాంగ్ అవే దంతాలు ఉంటాయి. మళ్ళీ 90s లో మళ్ళీ దంతాలు పోయి మళ్ళీ దంతాలు వస్తాయంటే అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా అయితే ఏంటంటే మిల్క్ టూత్ అని పేరు పెట్టారండి. మిల్క్ టూత్ ఎందుకు పేరు పెట్టారంటే ఆఫ్టర్ స్టాపింగ్ మిల్క్ టూత్ ఒకసారి రాలిపోయిన తర్వాత అంటే ఊడిపోయిన తర్వాత మళ్ళా టీత్ స్టార్ట్ అయినప్పుడు మనం మిల్క్ ఆపేయాల్సి ఉంటుంది. అంటే లోపల ఏమవుతుందంటే మీ పాపకు అది తగ్గడానికి రీజన్ ఏంటంటే రెనిన్ అనే ఎంజైమ్ అనేది 9 years వరకు ప్రొడక్షన్ ఉంటుందండి. 8 to 9 years వరకు రెనిన్ అనే ఎంజైమ్ మన బాడీలో ప్రొడక్షన్ ఉంటుందండి. ఆ 8 to 9 years తర్వాత రెనిన్ అనే ప్రొడక్షన్ ఆగిపోతుందండి. ఎప్పుడైతే రెనిన్ ఎంజైమ్ ఆగిపోయిందో ఆటోమేటిక్ గా ఈ మిల్క్ ఇంటాలరెన్స్ అనేది ఆగిపోతుంది. అప్పుడు బాడీ రెసిస్ట్ చేసుకోవడం మొదలవుతుందండి. సో టెక్నికల్ గా 8 to 9 years లో జరిగిన అంశం అండి, లోపలే సైంటిఫిక్ అంశం. కమింగ్ టు సఫరింగ్ నుంచి బయటకు తీసుకురావడానికి నేను 3 పాయింట్స్ స్ట్రాంగ్ రికమెండ్ చేస్తానండి. మొదటి పాయింట్ ఏంటంటే లంగ్ మెరిడియన్ అనే పాయింట్ చెప్తాను. ప్రిఫరబుల్లీ లంగ్ మెరిడియన్ అనేది మార్నింగ్ 3 to 5 టైంలో పెట్టగలిగితే ఇంకా వండర్ఫుల్ రిజల్ట్స్. ఆ అమ్మాయి పడుకున్నా సరే మీరు కొంచెం అలారం పెట్టుకొని 4 o'clockకి మీరు లేచి ఆ అమ్మాయికి పెట్టేసి మీరు పడుకోండి, అందరూ పడుకోండి, మీరు కూడా పడుకోండి. అట్లా ఒక్క 1 month అనే కష్టపడండి, యూ కెన్ సీ వండర్స్, మిరాకిల్స్. నెక్స్ట్ లంగ్ మెరిడియన్ తో పాటు మీరు ఏం చేయాలంటే ఇమోషనల్ వెల్బీయింగ్ అనే ప్రోగ్రామ్ పెట్టండి. ఈ 2 ప్రోగ్రామ్స్ మాత్రం రెగ్యులర్ గా రన్ చేయండి ఆ అమ్మాయికి, ఇమోషనల్ వెల్బీయింగ్ అండ్ లంగ్ మెరిడియన్. ఆటోమేటిక్ గా మీకు ఆ స్కిన్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోయి షీ మే బికమ్ నార్మల్ ఆల్సో. ఓకే సార్. ఇది మెయిన్ అండి ఇక్కడ ఏసీ వల్ల వాటర్ తాగటం కష్టం. నాకు మెయిన్ వాటర్ తాగటం కష్టమే, సగం పెట్టుకోవట్లేదు సార్. ఆ వాటర్ బలవంతాన తాగాల్సి వస్తుంది. అలవాటు చేసుకోండి, వాటర్ అనేది బాడీకి కంపల్సరీ అవసరం, ట్రై చేయండి. మొన్న ఇండియా వచ్చామండి ట్రిప్స్ లో, అప్పుడంటే బాగా వాటర్ అయితే తాగేసి, ఇక్కడికి వచ్చామంటే ఇక ఇది అనమాట, ఇంట్లో కూల్ గా ఉండేసరికి ఇది కష్టపడి తాగాల్సి వస్తుంది వాటర్. వాటర్ లో ఏదైనా మీరు ఏం చేయాలంటే ఏదైనా సపోజ్ ఎలా చెప్పొచ్చు, దాల్చిన చెక్క గానీ, ఇలాచీ గానీ, లవంగాలు గానీ వేస్తే కొంచెం ఫ్లేవర్ వాటర్ వస్తుందండి. అప్పుడు యూ కెన్ డ్రింక్ ఈజీలీ, యూ కెన్ కన్స్యూమ్ మోర్. మా పాపది కూడా అదే ఇష్యూ అయ్యి పెట్టలేదంట, తను వాటర్ తాగదు, ఎక్కువ తాగదు. మీరు ఏం చేయాలంటే బెస్ట్ క్లవ్ ఉంటుంది కదమ్మా, క్లవ్ జస్ట్ లవంగాన్ని వాటర్ లో వేసి పెట్టేయండి. కొంచెం దాని ఫ్లేవర్ యాడ్ అవుతుంది, కొంచెం ఘాటు కూడా వస్తుంది, ప్లస్ ఆ కోల్డ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి యూ కెన్ యాడ్ దట్ వాటర్ అండ్ గివ్ ఇట్. తనకి ఇప్పుడు స్నీజింగ్ ఏం లేదు సార్, రైట్ నో అయితే తన ఏం స్నీజింగ్ అలాంటి ఏం ఇష్యూస్ లేవు. నాకు వచ్చేసి ఈ గ్రోత్ ఒక్కటే తనకి నేను చూస్తుంది. అయితే లంగ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేయండి అమ్మా. లంగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎపిజెనెటిక్ హార్మోనేషన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్తారు, కానీ అప్పుడు యూ కెన్ సీ ద గ్రోత్ ఆఫ్ బేబీ ఆల్సో. సరేనండి, ఈ 1 month ఎపిజెనెటిక్ హార్మోనేషన్ 1 month అయితే ఇది వాడండి అమ్మా ఖచ్చితంగా. సరేనండి. ఈ ఎండోక్రైనాలజిస్ట్ కలవాలా వద్దండి, నాకు ఇది ఒకటి అర్థం కాలేదు. పాప ఏజ్ ఎంత అండి? 10 years. వాళ్ళు ఏంటంటే అంతే, బిఫోర్ పుబర్టీ ఏం చేసినా బిఫోర్ పుబర్టీ అప్పుడే చేయాలి. అవునండి, ఏమి చేయలేమో అన్నారు. గ్రోత్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఆఫ్టర్ పుబర్టీ హార్మోన్స్ కింద చేంజ్ అవుతాయి కాబట్టి దట్ ఈస్ ద పాయింట్ ఈస్ కరెక్ట్. బట్ మా బాబుదేమో 95% వాడు ఏమో ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఉంటాడు. వాడు 95% ఉంది వాడిది బాగుంది గ్రోత్. నాకు తెలిసినంత వరకు లంగ్ రికవర్ అయిపోయి ఎపిజెనెటిక్ హార్మోనేషన్ ప్రోగ్రామ్, ఈ 2 ప్రోగ్రామ్స్ 1 month లంగ్ 1 month ఎపిజెనెటిక్ రన్ చేస్తే ఆటోమేటిక్ మీరు డిసిషన్ తీసుకోవచ్చు ఎండోక్రైనాలజిస్ట్ కి వెళ్ళాలా వద్దా అనేది. సరేనండి, అయితే 99% ఉండకపోవచ్చు అండి, వెళ్ళాల్సిన అవసరం. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా సార్, నెక్స్ట్ మనతో పాటు హిమవత్ గారు ఉన్నారు. హిమవత్ గారు ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతున్నారండి. మ్యాక్ హీలీ ఛార్జింగ్ చేస్తుంటే చాలా టైం తీసుకుంటుందండి. మెసేజ్ బిలో లైక్ ద బ్యాటరీ హ్యాస్ ఇంక్రీజ్ టెంపరేచర్, ద ఛార్జింగ్ ప్రాసెస్ స్లోయర్ రేట్ టు ప్రొటెక్ట్ బ్యాటరీ.
ఎస్ అండి. హిమావత్ గారు, మీరు మ్యాగ్ హీలీ ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ ప్యాడ్ పైన పెట్టినప్పుడు బేస్ అనేది ఒక్కొక్కసారి హీట్ అవుతుంది బికాస్ ఆఫ్ రూమ్ టెంపరేచర్. దిస్ ఇస్ కంప్లీట్లీ మేడ్ ఇన్ జర్మనీ కాబట్టి జర్మన్ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ బేస్లో ఇది ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయింది. వి వి రేజ్ సమ్ క్వారీస్ రిగార్డింగ్ టు ది కంపెనీ రిగార్డింగ్ దిస్ ఇష్యూ ఆల్సో. మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే కొంచెం లో టెంపరేచర్ ఉన్న రూమ్లో పెట్టడము, అంటే ఏసీ ఉన్న రూమ్లో పెట్టడము, లేకపోతే ఒకవేళ ఏసీ లేని వారు ఏం చేయండి అంటే ఒక 1 మినిట్ మీ యొక్క డీప్ ఫ్రిడ్జ్లో జస్ట్ ఇలా పెట్టేసి జస్ట్ డివైస్ కొంచెం చల్లగా ఎక్కగానే తీసేసి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద సింపుల్ ట్రిక్ ఫ్రమ్ మన మన ఎండ్ నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఇమీడియట్గా ఛార్జింగ్ అయిపోతుంది, ఇబ్బంది అయితే ఏముండదు. సో అది అనమాట బ్యాటరీ పరంగా. హిమవత్ గారు, మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అని అనుకుంటున్నాను. సార్ నెక్స్ట్ శ్రీకళ గారు, పాదాల శంకర్ గారు ఉన్నారండి. ఐఎమ్ అన్మ్యూటింగ్ హిమ్. సార్ పడాల శంకర్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి సార్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే శంకర్ గారు, బాగున్నారా? బాగున్నా సార్. యా యా 2021 నుండి డివైస్ వాడుతున్నా సార్. అద్భుతాలు చూశాను. గ్రేట్. చాలా కోల్పోయిన ఏవైతే కోల్పోయామో అవన్నీ మనం తిరిగి రీబ్యాక్ గెయిన్ చేసుకోగలిగాం సార్ ఈ డివైస్ ద్వారా. డైలీ 2-3 ప్రోగ్రామ్స్ కంపల్సరీగా వాడుకుంటున్నాను. ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఒకటి, గోల్డ్ సైకిల్ కంపల్సరీ వాడతాను సార్. బాగుంది. తర్వాత నా కొలీగ్స్, నాతో క్లాస్మేట్స్ అందరూ మ్యాక్సిమం బీపీస్ వాళ్ళు అందరితో ఉన్నాయి. కానీ డివైస్ కోసం చెప్తాను, వాళ్ళు వింటున్నారు కానీ ఇంకా యాక్సెప్టింగ్ రావట్లేదు. నాకైతే ఎటువంటి బీపీ, షుగర్, థైరాయిడ్ ఎటువంటిది లేదు సార్. అద్భుతం సార్. మీరు మీ క్లాసెస్ సార్, రఘు సార్ క్లాస్ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాను. 100% మాకు మంచి సలహాలు ఇస్తున్నారు సార్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నాకు లాంగ్ టర్మ్ నుండి టంగ్ అనేది కొంచెం క్రాక్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అది దానికి ఎలాగనేది టంగ్ అనేది సార్ చూపిస్తున్నారు సార్. మళ్ళీ రిపీట్ చేయండి. క్రాక్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఓ, క్రాక్స్ ఉన్నాయి, టంగ్ మీద క్రాక్స్ ఉన్నాయండి. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. దానికి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాడదామని. అంటే క్రాక్స్ ఎప్పటి నుంచి ఉన్నాయండి? నేనైతే లాస్ట్ ఒక 4 to 5 years బట్టి నేను చూస్తాను సార్ క్రాక్స్ ఉన్నట్టు. అంతకుముందు ఎప్పుడు లేదు సార్. ఓకే. లేదు. మీ అలవాట్లు, ఫుడ్ అలవాట్లు ఏముంటాయండి? బేసిక్ గా మీరు మార్నింగ్ జనరల్ గా వెజ్, నాన్ వెజ్ అన్ని తింటాను సార్. ఇంకా సిగరెట్ కానీ అలాంటివి అలవాట్లేదు. ఇంకా ఇంకేం తీసుకోండి సార్. ఫుడ్ అంటే క్రాక్ రావడానికి మోస్ట్లీ డెఫిషియన్సీ వల్ల వస్తుందండి. డిఫెక్ట్ వల్ల అయితే రాదు. డెఫిషియన్సీ అంటే మౌత్ అల్సర్స్ లాగా అలాంటిది డెఫిషియన్సీ అని ఉండాలి. మీరు తినే ఆహార పదార్థాల్లో కానీ ఎక్కడైనా మీకు ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా ఒకసారి చూడండి. లేదు అనుకుంటే డైరెక్ట్ గా నా ఒపీనియన్ ఏంటంటే, డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ ప్రోగ్రామ్ లో వైటమిన్స్ ప్రోగ్రామ్ ఉందండి. వైటమిన్స్ సార్. ఓకే సార్. ఆ ప్రోగ్రామ్ ఒక 1 month కంటిన్యూగా రన్ చేయండి. ఆటోమేటిక్ గా క్రాక్స్ అనేది రికవర్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే నాకు తెలిసి ఇట్ ఈస్ నాట్ డిసీజ్ అండి, ఇట్ ఈస్ ప్యూర్లీ డెఫిషియన్సీ. మీ ఫుడ్ లో ఏదో ఒక డెఫిషియన్సీ ఉంది అంటే, మీరు తినే ఫుడ్ రెగ్యులర్ గా తినే ఫుడ్ ఒకటి ఏదన్నా కంటిన్యూస్ ఫుడ్ అని ఉండాలి, లేదా మీరు తినే ఫుడ్ లో ఇంబ్యాలెన్స్ అని ఉండాలండి. ఎక్సెస్ అని అయి ఉండాలి, లో అయినా ఉండాలి. మౌత్ అల్సర్స్ అంటే నాకు నాలుక అంచుని అప్పుడప్పుడు అల్సర్ లాగా వస్తుండే సార్. ఇదైతే ప్యూర్లీ డెఫిషియన్సీ సార్. ఏ డెఫిషియన్సీ అని నేను చెప్పలేను, కాకపోతే ఓవరాల్ గా విటమిన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, కవర్ అయిపోతారని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనతో పాటు ఉన్నారు శ్రీహరి రావు గారు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. Sri Rao garu, unmute yourself and please switch on your camera, please. Sir, go ahead. Unmute yourself, Andy. Hello. Sri Garu. Sir. Sir. Sir, please. Namaste అండి. నమస్తే శ్రీ గారు, చెప్పండి. సార్ డాక్టర్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం మాట్లాడినందుకు అక్కడ. అది ఇప్పుడు నేను ఇది హైవే వాడుతున్నాను. ఓకే. హలో. వింటున్నాను శ్రీ గారు. హైవే ఇప్పుడు నాకు హైవే లో సెల్ వేవ్ ఉంది కదండి. సెల్ వేవ్
అవునండి. సెల్ వేవ్ కొత్త పర్సన్ కి product సారీ సార్, సిగ్నల్ బ్రీచ్ అయ్యి డిస్కనెక్ట్ అయిపోయారు అతను. నో వరీస్, వీ కెన్ టేక్ డైరెక్ట్ కాల్. నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు మామిళ్ళపల్లి వెంకటేశ్వరరావు గారు. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. వెంకటేశ్వరరావు గారు. మామిళ్ళపల్లి వెంకటేశ్వరరావు గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి అండ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. నేను ప్రతి వారం ఉంటానండి. ప్రస్తుతం నేను యుఎస్ లో ఉన్నాను. లాస్ట్ వీక్ ఒకటి మిస్ అయ్యాను. యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు పెట్టలేదు. ఎస్, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుందండి. హరీష్ విత్ హీలీ అనే ఛానల్లో మీకు అన్ని రికార్డింగ్స్ అన్ని, మన జూమ్ మీటింగ్స్ అన్ని మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీకు వాట్సాప్లో నేను ఒకసారి మళ్ళీ పెడతాను. యూట్యూబ్ ఛానల్ వచ్చేసి హరీష్ విత్ హీలీ. ఓకే, ఒకసారి పెట్టండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఎనీ మోర్ డౌట్స్ అండి? ఇంకా ఎవరైనా మీ మీ యొక్క డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎటువంటి సందేహాలు ఉన్నా మాతో మీరు హ్యాండ్ రైజ్. ఐ థింక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ ఫర్ అటెండింగ్ దిస్ వండర్ఫుల్ థర్స్డే ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ థర్స్డే మళ్ళీ నేను ఒక స్పెసిఫిక్ టాపిక్తో, మోస్ట్లీ చాలా మందికి ఈ హై వేవ్కి సంబంధించిన సెల్ వేవ్ ప్రోగ్రామ్స్ కానీ, బ్రెయిన్ వేవ్ ప్రోగ్రామ్స్ కానీ, దాంట్లో ఉండే ప్రోగ్రామ్స్ గురించి ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు. కాబట్టి ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు, రేపొద్దున కొనాలని ప్లాన్ చేసుకునే వాళ్ళకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ థర్స్డే డెఫినెట్గా ప్లాన్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ కలుద్దామండి. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం అండి. ఇవాళ సెషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కొత్త ఎక్స్పీరియన్సెస్, కొత్తగా షేరింగ్స్ అనేది వచ్చాయి. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరికి, ఎంతమంది ఉన్నారో అంతమందికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది అయితే వాడుతున్నారో, మీరు అందరూ ఈ థర్స్డేస్ మన యొక్క ట్రైనింగ్ సెషన్కి అందరూ తప్పకుండా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ యొక్క ట్రైనింగ్ సెషన్లోనే మనం ఇప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాము. ఈ ఎక్స్పీరియన్స్తో మీ అందరికీ ఒక డిఫరెంట్ కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఇప్పటివరకు వాడని వాళ్ళు, కొత్త వారికి, ఆల్రెడీ యూజ్ చేస్తున్న వారికి, మీకున్న డౌట్స్కి, వీళ్ళు అడిగే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి వచ్చే డౌట్స్ కూడా మీకు అన్ని రకాలుగా హెల్ప్ అవుతుందండి. సో ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ట్రైనింగ్ సెషన్ని ఎప్పుడు మిస్ అవ్వకండి. మ్యాండేటరీగా అటెండ్ అవ్వండి. కొత్త విషయాలను తెలుసుకోండి, నేర్చుకోండి, వాడండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి. అయితే కొత్త వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు ఇక్కడ మనకు అడుగుతున్నారండి హీలీ గురించి డీటెయిల్. ఇంకా హీలీ నాలెడ్జ్ సెషన్ మనకి ఎవ్రీ సాటర్డే సెషన్ మనకి నాలెడ్జ్ సెషన్ అనేది ఉంటుంది. తప్పకుండా మీ అందరూ కొత్త వాళ్ళు, లేకపోతే మీరున్నవారు ఎవరైతే ఇప్పటివరకు హీలీ అంటే ఏంటో తెలియని వారు అందరికీ ఈ యొక్క లింక్ ఫార్వర్డ్ చేస్తూ సాటర్డే జూమ్ లింక్ అనేది మీరు వారికి షేర్ చేయండి. ఈ యొక్క హీలీ అంటే ఏంటి, ఈ అద్భుతం ఏంటి అనేది వాళ్ళకు కూడా పరిచయం చేయండి. సో లెట్ us join together for making a bigger thing in this Healy family and Healy wellness అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ లాంగ్ ఇంతసేపు మీ ఓపికకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ ఆన్ సాటర్డే. గుడ్ నైట్ ఎవ్రీవన్.